సంగచ్ఛద్వం సంవదత్వం సంభో మనాంసి జానతాం దేవాభాగం యథా పూర్వే సంజానానాం ఉపాస్మహే. హనుమత్స్వామి వారి మీద డాక్టర్ గారు అందించినటువంటి ఒక అందమైన శ్లోకం, ఇక్కడ నుంచి సేకరించిన శ్లోకము, కానీ ఒక మంత్రమూర్తిని ఆవిష్కరిస్తున్న అద్భుతమైన శ్లోకం ఇది. ప్రాళేయద్యుతి బింబకోటి రుచిర ప్రస్పర్ధి దేహ ప్రభం భాస్వత్రత్న కిరీట మండలమణి వ్యాకీర్ణ గండస్థలం వామే వ్యాధిభిరౌషధం నిగళ భిన్నం తత్కరే దక్షిణే బిభ్రాణం హనుమంతముజ్వల తటిత్ కోటి ప్రభం సంశ్రయే అంటూ ఒక మంత్రమూర్తిని ఆవిష్కరిస్తున్నారు. శృంఖలాబంధ మోచరుడు అనేటువంటి ఒకనొక మూర్తిని, ఇందులో విశేషమనే నిగళ భిన్నం తత్కరే దక్షిణే, ఆ కుడి చేతిలో ఒక గొలుసు ఉందిట, ఒక తెగిపోయిన గొలుసును పట్టుకున్నటువంటి ఒక మూర్తి. అంతటి విశేషమైనటువంటి మూర్తిని మనకి వర్ణిస్తున్న ఈ శ్లోకాన్ని డాక్టర్ గారు వ్యాఖ్యానం చేశారు. దాన్ని మనం మన గ్రూప్ లో వివరంగా చదువుకుందాం. అందుకు వారికి ధన్యవాదాలు చెప్తూ ఈ రోజు మనకి వారి ప్రవచనాన్ని అందించవలసిందిగా కోరుతున్నాను. యుక్తా చతుర్భిః స్ఫటికమణిమయీం అక్షమాలాం దధానా హస్తేనైకేన పద్మం సితమపి చ సుఖం పుస్తకం చాపరేణ భాసా కుందేందు శంఖ స్ఫటికమణినిభా ఆసమానా సమానా సామే వాగ్దేవతేయం నివసతు వదనే సర్వదా సుప్రసన్నా. సామే వాగ్దేవతేయం నివసతు వదనే సర్వదా సుప్రసన్నా. పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. పెద్దలందరికీ నమస్కారం. ఆ శ్రీరామచంద్రమూర్తి యొక్క కృపా కటాక్ష విశేషం చేత మళ్ళీ మరొకసారి మనం రామాయణంలోకి ప్రవేశించేటువంటి అదృష్టానికి నోచుకున్నాం. అందమైనటువంటి రామాయణం గబగబా ముందుకు సాగుతూ ఉన్నది. ఇహనో ఇప్పుడు పట్టాభిషేకంలోకి వెళ్ళిపోవడానికి సిద్ధంగా వేచి ఉన్నాం అందరం. ఎప్పుడు ఆ రామచంద్రుణ్ణి ఆ గజేన మహతాయాంతం అంటారు. అది ఆ ఛత్రం దివ్యమైనటువంటి వెళ్ళగొడుగు పట్టుకుని ఉండగా ఆ భర్త గజం మీద ఎక్కి ఊరేగుతూ వస్తున్నటువంటి రామచంద్రుడు చూడాలి అని ఊళ్ళోరిపోతూ ఉంటారు అయోధ్యావాసులందరూ. ఆ క్షణం త్వరలో రాబోతోంది. త్వరలో అంటే మరీ త్వరలో కాదు, త్వరలోనే రాబోతోంది. కాబట్టి మనం 126వ సర్గలో ఉన్నాం. యుద్ధకాండలో ఒక 2 శ్లోకాలు మనం పూర్తి చేసుకోవడం జరిగింది. రామచంద్రమూర్తి వాళ్ళ పూర్ణే చతుర్దశే వర్షే పంచమ్యాం లక్ష్మణాగ్రజః భరద్వాజాశ్రమం ప్రాప్య వవందే నియతో మునిం. భరద్వాజ ఆశ్రమం దాకా వచ్చేసారు రామచంద్రమూర్తి. చాలా ఆనందంతో ఆయన స్వాగతం చెప్పడం జరిగింది. అనేకమైనటువంటి ఆ మాటలు వారిద్దరికి జరిగాయి. నువ్వు వెళ్ళిన రోజు నుంచి ఇప్పటిదాకా ఏమేం జరిగిందో నాకు తెలుసులేబోయ్ అన్నారు ఆయన. ఎలా తెలుసు అన్నారు. తపస్సుతోటి నేను తెలుసుకున్నాను. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిన దగ్గర నుంచి నీకు ఏమి కష్టాలు వచ్చాయి, ఏమి నీ వేటిని నువ్వు ఎదుర్కొన్నావు, అవన్నీ కూడా ఆ నాకు తెలియకుండా లేవయ్యా, నేను ఒక గంట గమనిస్తూనే ఉన్నాను సుమా అని చెప్పి ఆయన వీరు ఏవేమి కష్టాలు పడ్డారో, ఎలా బయటకు వచ్చారో అవన్నీ చెప్పారు. చెప్పి ఇంకా మేము వెళ్ళి వస్తామండి, మా సోదరుడు భరతుడిని నేను వెంటనే సందర్శించుకోవాలి అని రామచంద్రమూర్తి చెప్పే సమయంలో ఆయన
నీకు ఒక ఆతిథ్యం ఇవ్వాలి ఉందయ్యా నాకు. కిందటిసారి నువ్వు నా ఆతిథ్యాన్ని స్వీకరించలేదు. కాబట్టి ఈనాడు నువ్వు ఆతిథ్యాన్ని స్వీకరించవలసింది. మీ సోదరుడు భరతుడికి ఆతిథ్యం ఇచ్చే అదృష్టం కలిగింది నాకు. చక్కటి ఆతిథ్యం ఇచ్చాను అనుకున్నారు అందరూ. కానీ భరద్వాజ విందు అని పేరు దానికి. ఎవరైనా చాలా చక్కగా గొప్ప విందు చేస్తే భలే ఉందండి, భరద్వాజ విందులో ఉందండి అంటారు. అంటే భరద్వాజుడు చేసినటువంటి విందు, అందులో ఓడినటువంటి పదార్థాలు, అందులో వారందరికీ ఇచ్చినటువంటి రకరకములైనటువంటి వంట పదార్థములు కానీ, పానీయములు కానీ, ఇంకా సృష్టిలో చిరకాలం నిలిచిపోయేటువంటి వ్యవహారంగా చేశారు భరద్వాజ ముని. అటువంటి భరద్వాజ ముని ఇప్పుడు రామచంద్రుడికి ఆ ఆ, ఆతిథ్యం ఇవ్వడానికి కోరుకుంటూ ఉన్నారు. సీతమ్మ కొంచెం సందేహంగా చూసింది. రామచంద్రమూర్తి సీతమ్మతో అంటున్నారు, అని నన్ రాఘవుడిట్లు పల్కే నవముగ్ధ అమ్మహామౌని నీవును నేనుంచను దెంచుచుంటి మనుచున్ పొల్పించే నీ సౌధముల్. ఎక్కడ చూసినా కూడా బ్రహ్మాండమైనటువంటి మేడలు మిద్దులు కనపడుతున్నాయి ఆశ్రమంలో. ఏమిటండి అని ఆశ్చర్యపోతూ ఉన్నది సీతమ్మ తల్లి. ఓ నవముగ్ధ, కంగారు పడకు, మనం వస్తున్నాం అని చెప్పి ఈ మహాముని వీటన్నిటిని తయారు చేశారు సుమా. ముని పాదాంబుజ కర్ణికాకృతిగ సంయోజితుం అస్మజ్ఞటన్ వనిత నీవును సంఘటింపు మధుకృత్పక్షాభమౌ కైసికన్. మనం కూడా ఆయన మాట కాదనడానికి లేదు. ఆయనకు తగినటువంటి ఆయన మాట విని మనం ఆయన యొక్క ముని రుణాన్ని మనం తీర్చుకోవాల్సి ఉంటుంది. మన ఆతిథ్యము కోసమై ముని మహామంత్ర విరారూఢి కోట్లను మించన్ మనమింత మంది మీ బాలా ఇంత సౌధాళి తీర్పెనుసు పుష్పకముండి గందొడగే పారీ స్వచ్ఛధారా వినూతన హీరాంచిత హార సంచిత గళాధ సంచలోచన. లేడిలాంటి చూపులతో చుట్టూ చూసేస్తుంది ఆశ్చర్యంతో సీతమ్మ తల్లి. ఓ సీతమ్మ, మన కోసం అమ్మా ఈయన ఎంత చేశారు. మన వాళ్ళందరూ పుష్పకంలోంచి దిగి ఒక్కసారి ఆ మునికి నమస్కారం చేసుకుని వస్తే బాగుంటుంది అనగానే బిలబిలబిలని దిగిపోయారు. రామచంద్రమూర్తి నమస్కారం చేసింది, మేము పెట్టుకోకపోతే ఎలాగా భరద్వాజుడికి అని మేము కూడా నమస్కారాలు పెట్టుకుందాం దిగుతున్నారు ఒక్కళ్ళు. ఒక దినమెల్ల పట్టినది ఒక్కడు ఒక్కడు ఏగి మౌని నాయక చరణంబుజాతములయందున మ్రొక్కుచురాగా. ఎంతమంది ఉన్నారు, ఏమో సామాన్యమైన జన్మ ఉన్నది. వాళ్ళందరూ ఎప్పుడు దిగారు, ఎప్పుడు వరుసగా వెళ్ళి దండాలు పెట్టుకొచ్చారు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. పైగా చాలా డిసిప్లిన్డ్ వ్యవహారం. వానర మొక్క ఆ చాలా వరుసలో వెళ్ళేటువంటి లక్షణం ఉందో లేదో మనకు తెలియదు. మొత్తానికి వరుసలో వెళ్తే 10 నిమిషాలు అయిపోయేది, తోసుకుంటూ వెళ్తే 20 నిమిషాలు పడుతుంది. చాలా మందికి తెలియదు. మనం చాలా సార్లు ఉపన్యాసాలు అయిన తర్వాత చూస్తూ ఉంటాం. మొత్తానికి ఒక దినమెల్ల పట్టినది ఒక్కడు ఒక్కడు ఏగి మౌని నాయక చరణంబుజాతములయందున మృక్కుచురాగరేరి ఏరికి ఎది ఎద్ది సౌధమరించెనో వారును వారును దాని దానికి చన ఆంజనేయుడు మునింగననేగి నమస్కరించిన. మొత్తానికి ప్రతి ఒక్క వానరానికి ఒక్కొక్కరికి ఒక్కొక్క మేడ, ఒక్కొక్క సౌధం ఏర్పాటు చేశారు. వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ గదుల్లోకి వెళ్ళి విశ్రాంతి తీసుకోవడానికి వెళ్ళారు వానరులు అందరూ కూడా. మునియున్ హనుమత్ స్వామి ఆయన పాదాల దగ్గరికి వచ్చి విడిగా ఆయన నమస్కరించుకున్నారు. మునియున్ మారుతి కౌగలించుకొని సమ్మోదంబునన్ పల్కెనంతన అబ్ధిన్ విపదబ్ధి దాటితివిన్ దాటించి తన్నన్ మహాముని అప్పుడప్పుడు మీర్మునులు సంభోయాన పాత్రీకృతాత్మని తాంతోగ్ర తపశ్చటావితతి పంపన్ నేను గుర్తించి తిన్. అన్నారాయన, నీ యొక్క సముద్ర తరణం నాకు తెలుసయ్యా. విపదంబుది తరణం చేశావు, విపదబ్ధి తరణం చేశావు. అంటే కష్టములు అనేటువంటి సముద్రాన్ని కూడా నువ్వు దాటించావు రామచంద్రుడిని అనగానే ఆయన నవ్వి, నాకు మాత్రం తెలియదు అనుకున్నారా, మీలాంటి మునులు ఎందరో ఎందరో తమ తపస్సులన్నీ అప్పుడప్పుడు నాకు ధారపోస్తూ ఉండడం, దాంతో నాకు కొత్త శక్తి రావడం, నేను ఇంకా ముందుకు అడుగు వేయడం జరిగింది. అంటే ఇదందరూ మీరు చేయించిన పని తప్ప నేను చేసిన పని కాదు స్వామి. మీ మునులందరూ కలిసి చేయించారు నా చేత ఈ పని. అప్పుడప్పుడు మీరు మునులు
అంభోయాన పాత్రీకృతాత్మని తాంతోగ్రతపశ్చటా వితతి పంపన్ నేను గుర్తించి తిన్. ఫలానా ముని తపస్సు చేసి నాకు ఇప్పుడు దారపోశాడు అని ఎప్పటికప్పుడు నాకు తెలుస్తూనే ఉన్నది స్వామి. క్షితిజాతకును ప్రతీచి దేవికేలు దోయిందీసి పోసిన ఎర్ర నీళ్లు. సీతమ్మకి ప్రకృతి అంతా కలిపి మామూలుగా ఏదైనా కష్టపడి ఇబ్బంది పడి వచ్చారనుకోండి, పుట్టింటి వాళ్ళు ఒకసారి పిలుస్తారు. పిలిచి ఓ రోజు రాత్రి వాడి ఇంట్లో ఉంచుకుని బట్టలు పెట్టి పంపించడం అనేది ఒక ఆనమాయితీ. అలాగే ఇన్ని కష్టాలు ఇప్పుడు వచ్చిన సీతాదేవికి ఆ ప్రతీచీదేవి తూర్పు కన్య ఆ లేదా పశ్చిమ కన్య ఎర్ర నీళ్లు తీసి ఆవిడకి దిష్టి తీస్తోందా అన్నట్లుగా ఆకాశం అంతా ఎర్రబడిపోయింది. అంటే ఏమిటి, సంధ్యా సమయం అవుతోంది అని మనిషికి మనసు చెప్పడం కవి. అదొక అందం. సనుదెంచు స్వామికి స్వాగతి నిరప సత్సతి పూనినట్టి మందారమాల. ఒక మహాపతివ్రత శ్రీ రామచంద్రమూర్తికి ఆ స్వాగతం చెప్పడం కోసం మందారములతోటి ఒక ఆ ఆ, మాల తీసుకొచ్చి వేసిందా అన్నట్లుగా ఆకాశం అంతా కూడా ఎర్రబారిపోయిందట. రామార్థకృత ప్రతీక్షా ముగ్ధ భరత తపస్తీవ్రని సంబంధ దీప్తి. విపరీతమైనటువంటి తపస్సు చేసినటువంటి భరతస్వామి యొక్క తపస్సు యొక్క తీవ్రత చేత మంటలు రేగి అదంతా ఎర్రగా అయిపోయిందా ఆకాశం అంతా అన్నట్లుగా ఆకాశం ఎర్రబడిపోయింది. ఉగ్ర రక్ష ప్రేత కోపశమార్థ సంపన్న శృగార్ద్ర మహోన్న రాశి. రాక్షసులు మరణించగా వారి ఉళ్ళ నుంచి వచ్చినటువంటి రక్తం ఆకాశం అంతా పరుచుకుని ఆకాశం అంతా చిమ్మి ఆకాశం అంతా ఎర్రబారిపోయిందా అన్నట్లుగా ఉంది. మొత్తానికి సంధ్య వాలుతోంది అని చెప్తూ ఉన్నారు. అంతకన్నా ఏం లేదు, కంగారు పడ్డాను. రామచంద్రమూర్తి ఆ రాత్రి అక్కడే ఆ, ఉండిపోయారు అని చెప్పడం కోసం. నిశిచనే ఉషస్సు వచ్చే పండినది మొక్క జొన్న చేను విధాన పీచులును పొట్టలాకులును రేకులుగను ప్రాచ్యమగు పొలము బిలబిలని వచ్చే పక్షుల కలకలములు. బాగా పండినటువంటి మొక్కజొన్న కంకే కొంచెం విచ్చుకుని దానిలోని గింజలవి కనపడుతూ ఉన్నట్లుగా ఆ పగలు మళ్ళీ రావడం వచ్చింది. ఈ చిన్న చిన్న పక్షులన్నీ కిలకల రావాలతో ఎగురుతూ ఉన్నాయి. శ్రీరాముంగని మౌని ఇట్లనే తపో దృష్టిన్ భవత్ సర్వకాంతారవాసా కథా ప్రపంచమును సందర్శించి తిన్ రాఘవా. నా తపస్సుతోటి నీ వనవాస విషయాలని నేను తెలుసుకున్నానయ్యా. నీరా కన్మది కోరుచున్ భరతుడు నిర్వ్యాజ దివ్యత్తపోధారా శ్యామల పద్మ కోరకతనుత్వంబై ప్రతీక్షించడు. భరతుడు కూడా నిర్వ్యాజ దివ్య తపోధారా శ్యామల పద్మ కోరకతనుత్వంబై చిక్కిపోయినటువంటి ఒక పద్మపు మొగ్గ విచ్చుకోవడానికి సిద్ధంగా ఉంది, నీవు కనపడితే విచ్చుకోవడానికి. అలా ఉన్నాడయ్యా ఆ భరతుడు. వెంటనే రామచంద్రమూర్తి హనుమత స్వామిని పిలిచారు. హనుమ, మనం ఇప్పుడు పరిగెట్టుకుని అక్కడికి వెళ్ళిపోవడం కాదు. వ్యగ్రాత్ముండయి కైకయీసుతుడు అయోధ్యపూ సమీపస్థ నంది గ్రామంబున కావిగుడ్డలు జటల్ దీపింపనన్వేచు. కావిగుడ్డలు కట్టుకుని ఆ జటలు కట్టినటువంటి శిరస్సుతోటి నా కోసం వేచి చూస్తూ ఉన్నాడు. దూతాగ్రీయుండవు పోయి చూడగదవయ్యా చెప్పు నారాకయున్ సుగ్రీవాదుల రాకవానికి మరుత్సుతి నుతవ్యాహృతి. నువ్వు వెళ్ళి ఒకసారి ఆ ఆ భరతుడితోటి ఇలా నేను సపరివారంగా వచ్చేసాను, వానరులతో వచ్చేసాను అని చెప్పి ఒక మాట చెప్పవయ్యా. 14 పూర్తి అయిన దినముల్ పాలింతు నీ కోసమై ఎది నీ దారుని వచ్చి కై కొనుమయోధ్యానాథ నే పోనిచో అది తానే పతి అయి వహించునని లోనాలోచనం చేయరానిది ఆదగు ధర్మ చింతన మహాగ్నింజొత్తు నిక్కంబుగా. మొత్తానికి హనుమంతుడు కలవగానే ఆయన చెప్పాడు, నన్ను ఏమి అనుమానించకంటయ్యా, నాకు రామచంద్రమూర్తి కనపడకపోతే నేను అగ్నిలో శరీరాన్ని విడిచిపెట్టడానికి సిద్ధంగానే ఉన్నాడు అని నాకు ఆనాడు చెప్పాడు. కాబట్టి అది అలాగే ఉన్నాడా, అతని మనసులో ఏమైనా మార్పు వచ్చిందా
కనుక్కో అనగానే ఆ ఆయన వచ్చారు, భరతుడిని కలిశారు. కలిసి ఇహనో ఇప్పుడో రామచంద్రమూర్తి రానున్నాడయ్యా నీ దగ్గరికి. నువ్వు ఎవరి కోసం వేచి చూస్తున్నావో ఆయన సీతా సమేతుడై, లక్ష్మణ సమేతుడై నీ వద్దకు రానున్నాడు సుమా అని చెప్పి చెప్పగానే నిశమ్య రామాగమనం నృపాత్మజ కపి ప్రవీరస్య తదాద్భుతోపమం ప్రహర్షితో రామ దిదృక్షయాభవత్ పునశ్చ హర్షాదిదమబ్రవీద్వచ. చాలా ఆనందంతో ఆ భరతుడు హనుమస్వామి తోటి ఆ ఇలా అన్నారు, ఎన్నేళ్ళయింది ఆ రామచంద్రుడి గురించి ఇంత మంచి శుభవార్తను నేను విని అని చెప్పి ఒక అందమైన మాట కూడా చెప్పారు. అది మనం వివరంగానే చెప్పుకున్నాం. కళ్యాణి బత గాధేయం లౌకికి ప్రతిభాతి మే ఏతి జీవంతమానందో నరం వర్ష శతాదపి. మనుష్యుడు తనకిచ్చినటువంటి ఆయుర్దాయం పూర్తిగా జీవించినట్లయితే ఎప్పటికైనా సరే సుఖాన్ని సంతోషాన్ని పొందడం తప్పదు అని చెప్పి ఆ భరతుడు ఆ అన్నాడు హనుమస్వామితో. వందేండ్లకైనా జీవుడు పొందున్ సుఖలేశమన్న పోల్కి వినబడున్ సందీప్త మధుర హృదయ స్పందన కారణ కథా ప్రపంచము చెవులన్. జీవించి ఉండాలి, జీవించకపోతే మనిషి సుఖాలు పొందలేడు. కాబట్టి మరణించిన వాడికి ఎటువంటి సుఖాలు ఉండవు, ఎటువంటి దుఃఖాలు ఉండవు. కానీ సుఖం కావాలి అనుకుంటే మాత్రం మొట్టమొదట నువ్వు జీవించి ఉండడం చాలా అవసరం కదయ్యా అని చెప్పి ఆ లోకంలో ఇలా అనుకుంటూ ఉంటారు. అది అలా అనుకోవడం అనేది ఎంత కళ్యాణమైనటువంటిది, ఎంత అందమైనటువంటి మాట అది అని చెప్పి ఆ భరతుడు హనుమస్వామి తోటి చెప్పారు. కళ్యాణి అనేటువంటి మాటకి అమోఘమైనది అని అర్థం, సార్వకాలికమైనది అని అర్థం. ఆ మనిషికి మీ జీవితం మీద ఆశ చిగురించేలాగా చెప్పిన ఏ మాటైనా అది కళ్యాణప్రదమైనటువంటి మాట. కాబట్టి నిరీక్షణ చెయ్యాలి. నాకు వెంటనే ఫలితం కావాలి అని కోరుకోకుండా ఎవరైనా సరే వాళ్ళకి వాళ్ళ కర్మ ఫలాలు అనుభవించేటువంటి సమయం వచ్చేదాకా నిరీక్షణ చేయవలసి ఉంటుంది. అలా నిరీక్షణ చేసినట్లయితే ఎప్పటికైనా సుఖం వెతుక్కుంటూ దాని దగ్గరికి తానే వస్తుంది, మనం వెతక్కర్లేదు. అదే వెతుక్కుని దగ్గరికి వస్తుంది సుఖం. అలా జరిగింది భరతుడికి. సీతమ్మకి అలా నిరీక్ష చేయడం వల్ల అలా జరిగింది, మరణించకుండా ఉండడం వల్ల శబరి తల్లికి అలా జరిగింది. అలా నిరీక్ష చేయడానికే మరొక పేరు తపస్సు. తపస్సు చేస్తూ ఉంటే ఎప్పటికైనా సుఖాలు పొందగలవు అని చెప్తూ ఉన్నారు ఆయన. భగవంతుడి కోసం ఆ నిరీక్షణ చేయడమే తపస్సు, అంతకన్నా వేరే తపస్సు అంటూ ఇంకోటి ఏమీ లేదు. కాబట్టి ఏతి జీవంతం ఆనంద, ఆనందమే వచ్చి ఆ మనిషిని చేరుతుంది. ఆ ఎటువంటి ఆనందం వస్తుంది? పరమానందం వస్తుంది, మోక్షం అనేటువంటి ఆనందం వస్తుంది. కాబట్టి నిరాశ లేకుండా నిరీక్షణ చేసినట్లయితే, నిరీక్షణ చేస్తూ జీవిస్తూ ఉన్నట్లయితే, అంటే తపస్సు చేస్తూ జీవిస్తూ ఉన్నట్లయితే ఎప్పటికైనా సంతోషం తనంతట అదే వస్తుంది అని చెప్పి. అంటే తపస్సులు అనుష్ఠానాలు చేసే మునులు వనాల్లో అలా నిరీక్ష చేస్తూనే ఉన్నారు. వెతుక్కుంటూ రామచంద్రమూర్తి వాళ్ళ దగ్గరికి రానే వచ్చారు. కాబట్టి ఆ నిరీక్ష చేసినప్పుడు వాళ్ళ నిరీక్ష ఫలిస్తుంది. త్రికరణ శుద్ధిగా చేసినటువంటి నిరీక్షణకి ఫలితం తప్పనిసరిగా ఉంటుంది అని మనకి భరతుడు చెప్తూ ఉన్నారు. కాబట్టి త్వరపడి అశాస్త్రీయమైన పనులు చేయకూడదు సుమా. ఎవరు కూడా ప్రాణాలు తీసేసుకోవడం అనేటువంటిది చాలా గర్హితమైనటువంటి పని, వేదం నిందించినటువంటి పని, శాస్త్రం నిందించినటువంటి పని. కాబట్టి అటువంటివి చేయకూడదు కష్టం వచ్చినంత మాత్రం చేత. కాబట్టి ఎన్నో జన్మల పుణ్యఫలంగా వచ్చినటువంటి మానవ జన్మని ఆ మనకి సరి అయినటువంటి మార్గంలో వినియోగించుకోవాలి అని చెప్పి ఆయన చెప్పి ఆ ఏమయ్యా నేను ప్రశ్న అడుగుతాను చెప్తావా, నాకు కొంచెం వివరంగా వినాలంది అన్నారు భరతస్వామి. రాఘవస్య హరీణాంచ కథమాసీత్ సమాగమం. ఏమిటేమిటి? రామచంద్రమూర్తికి వానరులకి స్నేహం కలిగింది, భావం ఎలా జరిగింది అసలు? వారిద్దరికీ మధ్య స్నేహం ఎలా కలిగింది? కస్మిన్ దేశే, ఎక్కడ జరిగింది ఈ స్నేహం? కిమాశ్రిత్య, ఎవరు నాయకుడుగా ఉండగా ఇది జరిగింది? ఆ వానరుల వైపు ఉన్నటువంటి నాయకుడు ఎవరు? రామచంద్రమూర్తితో స్నేహం చేసుకున్నటువంటి వానర రాజెవరు? తత్వమాఖ్యాహి పృచ్ఛత, ఇదంతా ఉన్నట్లుగా నాకు చెప్పు.
నాకు వినాలని చాలా కోరికగా ఉంది సుమా అని చెప్పి భరతుడు అడిగారు హనుమత్ స్వామి. సత్పృష్టో రాజపుత్రేణ భృశ్యాం సముపవేశితః ఆచచక్షే తతః సర్వం రామస్య చరితం వనే. తప్పకుండా చెప్తాను. హనుమస్వామికి అంతకన్నా ఆనందం ఏముంది? రాముడి గురించి చెప్పబోయా అని ఎవరు అడుగుతారా అని కూర్చుని ఉంటారు. ఫలానా వాళ్ళు వచ్చి ఏమయ్యా రాముడి గురించి విశేషాలు చెప్పు, రాముడి సంగతి ఏమిటి అంటే ఆయనకి ఇంకా ఆనందం పట్టలేనంత ఆనందం వస్తుంది. అందుకని ఆయన ఈ రకంగా భరతుడు అడగగానే భృశ్యాం సముపవేశిత. భృశ్యాం, భృషి అంటే ఆ మునులు కూర్చునేటువంటి ఒక ఆసనం. అది దర్భలతో చేయబడి ఉండవచ్చు, లేదా జింక చర్మము మొదలైన వాటి చేత చేయబడి ఉండొచ్చు, లేదా కొన్ని రకములైనటువంటి నూలు మొదలైనటువంటి వాటితో చేయబడి ఉండవచ్చు. కాబట్టి ఆసనం, ఆ, దర్భాసనమో వరుడు కూర్చునేటువంటి ఆసనం ఏదైతే ఉందో దానికి భృషి అని పేరు. ఆ భృషి లేదా ఆసనం మీద ఆయన సముపవేశిత, కూర్చోబెట్టబడ్డాడు. అంటే భరతుడు ఆయనకి ఆ, సమస్తమైనటువంటి ఉపచారాలు చేస్తూ ఆయన సరైనటువంటి ఆసనం ఒకదాన్ని ఇచ్చి దాని మీద కూర్చునేలా చేశాడు భరతుడు. దాని మీద ఆయన కూర్చున్నారు హనుమత్ స్వామి. ఆచచక్షే తతః సర్వం రామస్య చరితం వనే. సమస్తమైనటువంటి రాముడికి సంబంధించినటువంటి చరిత్రని కూడా, వనంలో జరిగిన చరిత్రని, అంటే వనంకి భరతుడు ఆ పాదుకలు తీసుకుని వెళ్ళిపోయిన రోజు నుంచి ఇవాల్టి వరకు జరిగిన సమస్తమైనటువంటి ఆ రామచరితని కూడా ఆయన చెప్పారు. ఏమేం చెప్పారు? యథా ప్రవ్రాజితో రామో మాతుర్దత్తౌ వరౌ తవ యథా చ పుత్ర శోకేన రాజా దశరథో మృతః. నీ తల్లి, నీ తల్లికి వరౌ యథా దత్తౌ, రెండు వరములు ఇచ్చినటువంటి కారణం చేత రామ ప్రవ్రాజిత, రాముడు ప్రవ్రాజితుడయ్యాడు, వనములు బట్టి పోయాడు, ఆయన అరణ్యవాసాలు చేయవలసి వచ్చింది. తర్వాత పుత్రశోకంతో మీ తండ్రి గారు మరణించారు. ఆ సమయంలో నువ్వు అక్కడ లేవు. యథా దూతై స్వమానీత తూర్ణం రాజగృహాత్ ప్రభో త్వయాయోధ్యాం ప్రవిష్టేన యథా రాజ్యం న చేప్సితం. దూతలు, క్లాంత వాహనులైనటువంటి దూతలు పరుగు పరుగున వెళ్ళి మీ మేనమావ గారైనటువంటి యుధాజిత్ ఇంట్లో ఉంటున్నటువంటి నీకు కబురుని చెప్పి నిన్ను మళ్ళీ వారందరూ అయోధ్యకు తీసుకురావడం, వాళ్ళందరూ నీకు రాజ్యం కట్టబెట్టాలని ప్రయత్నం చేయడం, నువ్వు దానిని తిరస్కరించడం, ఇవన్నీ నీకు కూడా తెలిసినవేనయ్యా. త్వయాయోధ్యాం ప్రవిష్టేన యథా రాజ్యం న చేప్సితం. ఏ రకంగా నువ్వు రాజ్యాన్ని తిరస్కరించావో అది కూడా నాకు తెలుసు. చిత్రకూటగిరిం గత్వా రాజ్యేన మిత్రకర్షణః నిమంత్రితస్త్వయా భ్రాతా ధర్మమాచరతా సతాం. ధర్మాత్ముడమైనటువంటి నువ్వు చిత్రకూట పర్వతం దగ్గరికి వెళ్ళి మీ అన్నగారిని వెనక్కి తీసుకురావాలి అనేటువంటి ప్రయత్నం చేశావు. ఆమంత్రిత, ఆహ్వానం చేశావు, వెనక్కి వచ్చి తిరిగి రాజ్యాన్ని తీసుకోవలసింది అని చెప్పి. స్థితేన రాజ్ఞో వచనే యథా రాజ్యం విసర్జితం. తన మాట మీద నిలబడి కట్టుబడి మాటను తప్పడానికి ఇష్టపడినటువంటి తండ్రిని సత్యవాక్వం పరిపాలకుడుగా నిలబెట్టడానికి దీక్ష కట్టుకున్నటువంటి రామచంద్రమూర్తి ఆనాడు భీషణమైన ప్రతిజ్ఞ చేశారు. లక్ష్మీ చంద్రాదపేయాద్వా సాగరో అతివేళ. లక్ష్మి యొక్క శోభ కోల్పోయినా సరే, సముద్రుడు చర్యల గట్ట దాటి వచ్చేసినా సరే, నేను మాట తప్పేటువంటి వ్యవహారం మాత్రం లేదు అనేటువంటి ప్రతిజ్ఞ చేసి స్థితైన రాజ్ఞా వచనే యథా రాజ్యం విసర్జితం. రాజ్యం అక్కర్లేదని చెప్పి మీ అన్నగారు ముందుకు వెళ్ళిపోయారు. అప్పుడు నువ్వు ఆర్యస్య పాదుకే గృహ్య యథాసి పునరాగతః. రామచంద్రమూర్తి యొక్క పాదుకలు తీసుకుని నువ్వు తిరిగి వెనక్కి వచ్చావు. సర్వమేతన్మహాబాహో యథావద్ విదితం తవ. ఇదంతా నేను నీకు చెప్పక్కర్లేదు, నీకు తెలిసినటువంటి వ్యవహారం ఇంతవరకు కూడా. త్వయి ప్రతియాతే తు యద్వృత్తం తన్నిబోధమే. అలాగ నువ్వు పాదుకలు తీసుకుని వెనక్కి వెళ్ళిపోయిన తర్వాత భరత ఏం జరిగింది అన్నది నేను చెబుతాను విను. అపయాతే త్వయి తదా సముద్భ్రాంత సమృగద్విజం
పరిద్యూనమివాత్యర్థం తద్వనం సమపద్యత. అలా నువ్వు వెనక్కి తిరిగి బరువెక్కిన గుండెలతోటి శ్రీరాముని యొక్క పాదుకల్ని శిరస్సు మీద పెట్టుకుని ఏ ఏ సమస్తమైనటువంటి పరివారంతో సేనతో వచ్చావో ఆ సేనంతటిని తీసుకుని నువ్వు వెనక్కి వెళ్ళిన వాడు అవుతుండగా త్వయి యాతే, నువ్వు త్వయి అపయాతే, నువ్వు అక్కడి నుంచి వెనక్కి వెళ్ళిన వాడవై ఉండగా ఆ భయపడిపోయినటువంటి మృగములు పక్షులు కూడా మిక్కిలి బాధపడుతూ ఉన్నాయి. రామచంద్రమూర్తి రావటం లేదే అయోధ్యకి అని మిక్కిలి బాధపడుతూ ఉండి ఆ ఆ వనంలో రాముడితో పాటుగా రాముడు ఉండాలి అనేటువంటి ఆ ఆ వనదేవతలందరూ కూడా రాముడిని ఆరాధిస్తూ అక్కడే ఉండిపోయారు. తద్ధస్తి మృదితం ఘోరం సింహ వ్యాఘ్రములాకులం ప్రవివేశాధ విజనం సమహద్దండకాననం. అంతమంది భరతుడి యొక్క సేనతో వచ్చి విడిది చేసి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ప్రదేశం అంతా కూడా ఆ గుర్రములు అలాగే ఏనుగులు వేసినటువంటి విసర్జనములతోటి కొంచెము ఆ ప్రాంతం అంతా పాడవడం జరిగింది. సింహములు వ్యాఘ్రములు మృగములు కూడా ఎక్కువగా అక్కడికి రావడం జరిగింది. కాబట్టి అది ఇంకా చిత్రకూట పర్వతాన్ని విడిచిపెట్టి ఒకవేళ ఇక్కడ కనుక మనం ఉండిపోయినట్టయితే 14 ఏళ్ళు అయోధ్యలో భరతుడు ఇప్పుడు వచ్చినట్టుగా అయోధ్య జనం అందరూ రోజు వచ్చి ఒకసారి పలకరించి వెళ్తూ ఉంటారు. ఇంకా మనకి వనవాసంలో ఉన్నటువంటి నియమాన్ని పాటిస్తున్నటువంటి వ్యవహారం లేదు. ఎందుకంటే అయోధ్య వాసులకి అయోధ్య పట్టణాలకి అయోధ్య భోగాలకి దూరంగా ఉందామని వచ్చాం. కానీ ఇప్పుడు భరతుడు వచ్చాడు, నేను ఇక్కడ ఉన్నానని భరతుడు వెళ్ళి చెప్తాడు అందరికీ. వరుసగా రేపటి నుంచి అయోధ్య వాసులందరూ ఒక్కొక్కళ్ళు వస్తారు. కాబట్టి మనం ఇక్కడ ఉండడం ఇంకా క్షేమం కాదు అని రామచంద్రమూర్తి నిర్ణయించుకున్నవాడై దండకారణ్యాల వైపు బయలుదేరాడయ్యా. తేషాం పురస్తాద్ బలవాన్ గచ్చతాం గహనే తవ వనే వినదన్ సుమహానాదం విరాధ ప్రత్యదుష్యత. అలాగ రామచంద్రమూర్తి బలవంతుడైన రామచంద్రమూర్తి గహనే వనే గచ్చతాం, బాగా దట్టమైనటువంటి అరణ్యాల్లో నడుచుకుంటూ వెళుతూ ఉండగానే చాలా గొప్ప భయంకరమైనటువంటి కఠోరమైనటువంటి నాదాన్ని చేస్తూ విరాధ ప్రత్యదుష్యత, విరాధుడు కనిపించాడు, వాళ్ళకి అడ్డపడ్డాడు. తముక్షిప్య మహానాదం ఊర్ధ్వబాహుమధోముఖం నిఖాతే ప్రక్షిపంతి స్మ నదంతమివ కుంజరం. మొత్తానికి వాడిని కొట్టి వాడే చెప్పాడు నేను ఎలా మరణిస్తాను అన్నది. నేను ఇలాగా కొడితేను వీడితే చేస్తే మరణించినయ్యా, గొయ్యి తీసి బాధ పెడితే నేను మరణిస్తానని చెప్పాడు. దాంతో రామలక్ష్మణుడు ఇద్దరు కూడా పెద్ద గొయ్యి త్రవ్వి వాడిని ఆ గట్టిగా గావు కేకలు పెడుతూ ఉన్నటువంటి వాడిని ఊర్ధ్వబాహుం అధోముఖం, తలకిందులుగా ఆ ఆ గొయ్యిలోకి నిఖాతే ప్రక్షిపంతి, ఆ కన్నంలోకి వాడిని పడేశారు, ఆ గోతులో కప్పు పెట్టేశారు. నదంతమివ కుంజరం, చాలా ఘోరమైనటువంటి ఘింకారం చేస్తున్నటువంటి ఏనుగు అరిచినట్లుగా వాడు అరుచుకుంటూ అందులో పడి వాడు మరణించాడు. తత్కృత్వా దుష్కరం కర్మ భ్రాతరౌ రామలక్ష్మణౌ సాయాహ్నే శరభంగస్య రమ్యమాశ్రమమీయతు. ఆ రకంగా విరాధుడిని సంహరించిన తర్వాత అంతటి దుష్కరమైన కర్మ చేసినటువంటి రామలక్ష్మణుడు ఇద్దరు కూడా సాయం సమయంలో శరభంగుని యొక్క రమ్యమైనటువంటి ఆశ్రమానంలోకి ప్రవేశించారు. శరభంగే దివం ప్రాప్తే రామ సత్య పరాక్రమ అభివాద్య మునీన్ సర్వాన్ జనస్థానం ఉపాగమత్. శరభంగాశ్రమంలో జరిగినటువంటి విచిత్రమైనటువంటి దేవేంద్రుడు రావడం, శరభంగ మహర్షి రామచంద్రమూర్తికి ఆతిథ్యం ఇచ్చిన తర్వాత ఆయన యోగాగ్నిలో తాను రగిల్చుకుని దివంగతే, ఆ దేవేంద్రుడు వెనకాలే ఆయన ఆకాశ మార్గంలో స్వర్గాన్ని పొందిన వాడై ఉండగా సత్యపరాక్రముడైనటువంటి రామచంద్రమూర్తి సమస్తమైనటువంటి అక్కడ మునుల్ని కూడా పరామర్శించారు, పలకరించారు. ఆ జనస్థానంలో ఉన్న మునుల దగ్గరికి ఆయన చేరారు. పశ్చాత్ శూర్పణఖా నామ రామ పార్శ్వం ఉపాగత. వెంటనే శూర్పణఖ అనేటువంటి ఒక రాక్షస స్త్రీ రాము వారికి సమీపానికి వచ్చింది. తతో రామేణ సందిష్ట లక్ష్మణ సహసోత్థిత. రామచంద్రమూర్తి యొక్క మాట మీద, రామచంద్రమూర్తి ఇచ్చిన సూచన మేరకు లక్ష్మణుడు వెంటనే పైకి లేచి ప్రగృహ్య ఖడ్గం, ఒక వాడి అయినటువంటి ఖడ్గాన్ని తీసుకుని చిచ్ఛేద
కర్ణనాశే మహాబల. మహాబలుడైనటువంటి లక్ష్మణుడు ఆమె చేసినటువంటి అపరాధానికి ధర్మశాస్త్రాలు విధించినటువంటి శిక్ష ఏదైతే ఉందో దాన్ని, అంటే కర్ణము నాశములని కత్తిరించి వేయడం అనేటువంటిది, వాటిని నరికి వేయడం అనేటువంటిది. కాబట్టి ఆమె ముక్కుని చెవులు రెండింటినీ కూడా ఆయన ఛేదించారు లక్ష్మణస్వామి. చతుర్దశ సహస్రాణి జనస్థాన నివాసినాం హతాని వసతా తత్ర రాఘవేణ మహాత్మనా. రామచంద్రమూర్తి అక్కడే ఉండగానే ఆయన ఎదిరించడానికి వచ్చినటువంటి 14,000 మంది రాక్షసుల్ని, ఆ జనస్థానంలో తిరుగుతూ మునులని బాధ పెడుతూ ఉన్నటువంటి 14,000 మంది రాక్షసుల్ని రామచంద్రమూర్తి సంహరించారు ఆ సమయంలో. ఏకేన సహ సంయమ్య రామేణ రణమూర్ధిని అహ్నశ్చతుర్థ భాగేన నిశేషాః రాక్షసాః కృతాః. ఒకళ్ళతో ఒకళ్ళు కలిసి అనేకమైనటువంటి మారణాయుధాలు చేత పట్టుకుని ఒక్కుమ్ముడిగా రామచంద్రమూర్తి మీద పడినటువంటి ఆ రాక్షసుల్ని యుద్ధ రంగంలో రామచంద్రమూర్తి అహ్నశ్చతుర్థ భాగేన, అహ్నంలో చతుర్థ భాగం అంటే 4 యామముల కాలం చేత, అంటే 1.5 ముహూర్తముల కాలంలో, ముహూర్తార్థ మాత్రేన అన్నారు మహర్షి అక్కడ. ఈయన ఇప్పుడు చెప్తున్నారు అహ్న చతుర్థ భాగేన, రెండింటికి అర్థం ఒకటే. ముహూర్తార్థ మాత్రంలో రామచంద్రుడు నిశ్శేషంగా వారందరినీ ఒక్కడు మిగలకుండా అందరినీ సంహరించారయ్యా. మహాబలాః మహావీర్యాః తపసః విఘ్నకారిణః నిహతా రాఘవేణ ఆజౌ దండకారణ్యవాసినః. ఆ రకంగా ఆజౌ, ఆజౌ అంటే యుద్ధమందు, ఆజీ అంటే యుద్ధం, ఆజౌ సప్తమి, యుద్ధమందు విఘ్నాన్ని కలిగించేటువంటి, తపస్సులు విఘ్నాన్ని కలిగించేటువంటి మహావీర్యులైనటువంటి మహాబలులైనటువంటి దండకారణ్య వాసులైనటువంటి ఆ రాక్షసులందరూ కూడా నిహతాహ సంహరించబడ్డారు. రాక్షసాశ్చ వినిస్పిష్టాః ఖరశ్చ నిహతోరణే దూషణం చాగ్రతో హత్వా త్రిశిరాః తదనంతరం. మొత్తానికి సమస్తమైన వానరుల్ని సంహరించడమే కాకుండా ఖరుడు, దూషణుడు, త్రిశిరసుడు ఈ ముగ్గురిని కూడా రామచంద్రమూర్తి సంహరించారయ్యా. తతస్తేన అర్ధితా బాలా రావణం సముపాగత. రామచంద్రమూర్తి చేత ఆ రకంగా బాధ పెట్టబడినటువంటి బాలా అయినటువంటి శూర్పణఖ, అప్పటికి ఆవిడ చాలా వృద్ధురాలు, తనని తాను బాలా అనుకుంటూ ఉంటుంది ఆవిడ. అందుకే రామచంద్రమూర్తి దగ్గరకు వచ్చింది. ఆ వృద్ధా తరుణం అని రకరకాలుగా మహర్షి వర్ణిస్తూ, ఆవిడ వృద్ధ స్త్రీ, రామచంద్రమూర్తి తరుణ వయస్కులో ఉన్నారు. నల్లని కేశపాశం రామచంద్రమూర్తికి ఉంటే ఎర్రగా ఉన్నటువంటి ఆ రాక్షస లక్షణమైనటువంటి ఎర్రని మూర్ధజాన్ని కలిగి ఉన్నది అది. ఈయన సుకుమారంగా ఉన్నాడు, ఆవిడ కర్కశంగా ఉన్నది. ఈయన అందంగా సున్నితంగా మాట్లాడతారు, ఆవిడ కఠోరంగా మాట్లాడుతూ ఉంటుంది. అలాంటి ఆవిడ రామచంద్రుడిని సమీపించింది అని మనకి రకరకాలుగా వర్ణించారు మహర్షి మనకి. మొత్తానికి అటువంటి బాలా రావణం సముపాగత, ఆమె బాధించబడిన, బాలా అనేటువంటి మాటకి యవ్వన వయసులో ఉన్నది లేదా చిన్నపిల్ల అని అర్థం కాదు, మూర్ఖురాలు అని అర్థం. ఇక్కడ మూర్ఖురాలైనటువంటి ఆ శూర్పణఖ రావణం సముపాగత, తన అన్నడైనటువంటి రావణాసుడి దగ్గరికి వెళ్ళింది. రావణానుచరో ఘోరో మారీచో నామ రాక్షస లోభయామాస వైదేహీం భూత్వా రత్నమయో మృగ. రావణానుచరుడైనటువంటి మారీచుడు ఒక విచిత్రమైనటువంటి ఆ స్వర్ణ మృగములా తయారై సీతమ్మని లోభయామాస, ప్రలోభ పెట్టాడు. ఆహా ఎంత బాగుంది ఈ మృగము అనుకునేలా చేశాడు, అది కావాలి అనిపించేటువంటి కోరిక కలిగేలా చేశాడు సీతమ్మ తల్లికి. ఆ సా రామం అబ్రవీత్ దృష్ట్వా వైదేహి గృహ్యతామితి. వెంటనే అది రామచంద్రమూర్తిని ఆ ఆ మృగం నాకు కావాలి అని అడిగింది, దాన్ని పట్టుకురండి అనేటువంటి కోరింది. అయం మనోహర కాంత ఆశ్రమో భవిష్యతి. మన ఆశ్రమంలో అది ఇటు చెంగుమంటూ తిరుగుతూ ఉంటే ఎంత అందంగా ఉంటుందండి, ఎంత బాగుంటుందండి, అది గృహ్యతాం తీసుకురండి
అని దాన్ని పట్టుకునండి అని చెప్పి అడిగింది సీతమ్మ తల్లి. తతో రామో ధనుష్పాణి మృగం తమనుధావతి సతం జఘాన ధావంతం శరేణానత పర్వణ. మొత్తానికి రామచంద్రమూర్తి ధనుష్పాణి అయి దాని వెనకాల వెళ్ళారు. సీతమ్మని విడిగా వదిలిపెట్టేసి ఆ మృగం వెనకాల పరిగెట్టుకుంటూ వెళ్ళారు. అది విపరీతంగా దొరకకుండా పరిగెడుతూ ఉంటే మంచి వాడి అయినటువంటి ఆ అనంత పర్వణ సరేనా వంగినటువంటి కణుపులు కలిగినటువంటి బాణంతో రామచంద్రమూర్తి దానిని సంహరించడం జరిగింది. అధ సౌమ్య దశగ్రీవో మృగం యాతే తు రాఘవే లక్ష్మణే చాపి నిష్క్రాంతే ప్రవివేశాశ్రమం తథా. రాముడు మృగాన్ని వెంబడించి వెళ్ళాడు. రాముడు కోసం లక్ష్మణుడు బయటికి వెళ్ళాడు. సీతమ్మ ఏకాంతంలో ఉండిపోయింది. అలాంటి సమయంలో ఆ రావణాసురుడు ప్రవివేశ ఆశ్రమం తదా, ఆశ్రమంలోకి ఆ సీతమ్మ ఉన్నటువంటి ప్రదేశంలోకి ప్రవివేశ ఆయన వచ్చాడు, ప్రవేశించాడు. ఆ రావణాసురుడు సీతమ్మ దగ్గరికి అక్కడికి రావడం జరిగింది. గబగబా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఆ హనుమస్వామి ఆ ఇంతకన్నా వివరంగా మనం చాలాగానే చూసాం కాబట్టి ఇంతకన్నా వివరంగా చెప్పవలసినటువంటి అవసరం లేదు కూడా. మొత్తానికి చెబుతున్నవాడు హనుమత్ స్వామి, వింటున్నవాడు భరతస్వామి. జగ్రాహ తరసా సీతాం గ్రహ ఖేరోహిణీ వివా. ఆకాశంలో ఆ గ్రహం వచ్చి రోహిణిని పట్టుకున్నట్లుగా ఈ గ్రహము రోహిణి వీటి గురించి మనం చాలా వివరంగా జ్యోతిష్ శాస్త్రంలో ఉన్నటువంటి ఎన్నో రహస్యాల్ని మనం ఆ సమయంలో చెప్పుకోవడం జరిగింది. మళ్ళీ వాటి జోలికి మనం ఇప్పుడు వెళ్ళక్కర్లేదు. కానీ మొత్తానికి సీతమ్మని గ్రహించాడు, పట్టుకున్నాడు, సంగ్రహించాడు ఆ రావణాసురుడు. త్రాతు కామం తతో యుద్ధే హత్వా గృధ్రం జటాయుషం ప్రగృహ్య సహసా సీతాం జగామ ఆసు సరాక్షస. ఆపడానికి ప్రయత్నించినటువంటి జటాయువును సంహరించి రావణాసురుడు త్రాతు కామం జటాయుషం, ఆవిడని రక్షించాలి అనేటువంటి కోరిక కలిగినటువంటి జటాయువుని సంహరించి అంగారక గ్రహము రోహిణీ నక్షత్రాన్ని పట్టుకున్నట్లుగా, రోహిణీ నక్షత్రాన్ని కప్పివేసినట్లుగా రావణుడు బలాత్కారంగా సీతని పట్టుకున్న వెళ్ళిపోయాడు, రక్షించడానికి ప్రయత్నించిన జటాయువుని సంహరించి. తతః తదద్భుత సంకాశాః స్థితా పర్వతమూర్ధని సీతాం గృహీత్వా గచ్చంతం వానరాః పర్వతోపమాః దదృశుః విస్మితాకారాః రావణం రాక్షసాధిపం. మొత్తానికి అదే సమయంలో అద్భుతమైనటువంటి శరీరం కలిగినటువంటి పర్వతం యొక్క శిఖరం మీద ఉన్నటువంటి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పర్వతంలా ఉన్నటువంటి వానరులు కొందరు అలా రకంగా సీత తీసుకువెళ్ళబడిపోతూ ఉండడాన్ని చూశారు. విస్మితాకార దృశు, ఆశ్చర్యంతో నోరు వెళ్ళబెట్టుకుని పైన రావణాసుడు సీతమ్మని తీసుకువెళ్ళిపోవడం అనేది వాళ్ళు చూశారు. తత శీఘ్రతరం గత్వా తద్విమానం మనోజవం ఆరుహ్య సహ వైదేహ్యా పుష్పకం స మహాబలః వివివేశ తదాలంకాం రావణో రాక్షసేశ్వరః. మొత్తానికి ఆ రకంగా మిక్కిలి వేగంగా మనోజవమైనటువంటి మనస్సు అంతటి వేగంగా ప్రయాణించగలిగినటువంటిది, సంకల్పం మాత్రం చేతనే ప్రయాణం చేసేటువంటి అది ఆ విమానం ఎక్కి పుష్పక విమానంలో సీతమ్మని ఎక్కించుకుని మహాబలుడైనటువంటి రావణుడు ప్రవివేశ తదాలంకాం రావణో రాక్షసేశ్వర, రాక్షసరాజైనటువంటి రావణుడు లంకా నగరంలోకి ప్రవేశించాడు, సీతమ్మని ప్రవేశపెట్టాడు. తాం సువర్ణ పరిష్కారే శుభే మహతి వేశ్మని ప్రవేశ్య వైదేవి మైథిలీం వాక్యైః సాంత్వయామాస రావణః. మొత్తానికి ఎక్కడ చూసినా బంగారమే, బంగారు పిటికలు, బంగారు గోడలు, రత్న ఖచ్చితమైనటువంటి మెడలు, మిద్దెలు ఉన్నటువంటి ఆ లంకా నగరంలో ఆవిడని ప్రవేశపెట్టిన వాడై వాక్యైః సాంత్వయామాస, చక్కని మాటలతోటి ఆవిడ లొంబగా తీసుకోవడానికి, లోబరుచుకోవడానికి ప్రయత్నం చేశాడు రావణాసుడు. తృణవద్భాషితం తస్య, తృణవత్ భాషితం, సీతమ్మ వాడితో మాట్లాడింది ఎలా మాట్లాడింది? తృణవత్,
ఒక గడ్డి పరకతో సమానమైనటువంటి వాడితో మాట్లాడినట్లుగా ఏమీ అతని యొక్క మాటను లెక్క చేయకుండా సీతమ్మ కూడా అతనితో మాట్లాడింది. తృణవత్ భాషితం తస్య తంచ నైవృత పుంగవం అచింతయంతి వైదేహి అశోక వనికాంగత. మొత్తానికి వాడికి ఎటువంటి విలువ ఇవ్వకుండా గడ్డిపోసతో సమానమైనటువంటి వాడిలా చూసి వాడితోటి సీతమ్మ ధైర్యంగానే మాట్లాడింది. న్యవర్తత తదా రామో మృగం హత్వా తదావనే. అక్కడ రామచంద్రమూర్తి మారీచు సంహారం చేసినటువంటి వాడై మళ్ళీ సీతమ్మ కోసం తన పంచవటి దగ్గరికి వచ్చాడు, తన ఆశ్రమంలోకి వచ్చారు. నివర్తమాన కాకుత్సో దృష్ట్వా గృధ్రం స వివ్యథే గృధ్రం హతం తదా దృష్ట్వా రామ ప్రియతరం పితు. మృగమును చంపి వెనకకు వచ్చినటువంటి రామచంద్రుడు సీతమ్మ కోసం చూస్తూ ఉండగా వనంలో ఇహనో ఇప్పుడో మరణించడానికి సిద్ధంగా ఉన్నటువంటి జటాయు యొక్క దర్శనం జరిగింది. రామచంద్రమూర్తి మిక్కిలి బాధపడ్డారు. తన తండ్రి కంటే కూడా ఎక్కువ ఇష్టుడైనటువంటి ఆ జటాయువు చంపబడ్డం చూసి ఆయన ఎంతో వ్యధపడ్డారు. సీతమ్మని చూడకుండా ఈ ఈ మృగాన్ని చూసి ఆ నివర్తమానో కాకుత్సో దృష్ట్వా గృధ్రం స వివ్యధే. దృష్ట్వా గృధ్రం వివ్యధే అన్న చోట వ్యాఖ్యానకారులు నివర్తమాన కాకుత్సహ అదృష్ట్వా గృధ్రం స వివ్యధే. సీతమ్మని చూడకుండా ఉన్నవాడై, సీతమ్మ కనపడకుండా ఉన్నవాడై, సీతమ్మ కనిపించకపోవడం చేత తరువాత గృధ్రం అయినటువంటి జటాయువు చూసి బాధపడ్డారు. అంటే దెబ్బతిన్నటువంటి జటాయువు చూశారు తప్ప సీతమ్మని చూడలేకపోయారు. రావణేన హృతాం సీతాం సశ్రుత్వా రహితాం బలాత్ నివర్తమానః కాకుత్సో వివ్యధే గృధ్రరాజతః. గృధ్రరాజం సత్కృత్య పితుప్రియ సుఖం సఖం హతం మందాకినీ మన్వతరత్ వనోద్దేశాంశ పుష్పితాన్. మొత్తానికి రామచంద్రమూర్తి ఆ జటాయువు చేత ఆ చెప్పబడ్డాడు ఏమని, రావణేన హృతా సీత. రావణుడు సీతను దొంగిలించాడు అనేటువంటి మాటను విని నిర్జనమైనటువంటి వనంలో లక్ష్మణుని తాను దగ్గర లేనటువంటి సీతమ్మదేవి, ఏకాకిగా ఉన్నటువంటి సీతమ్మని రావణుడు అపహరించాడని విన్నారు. విని ఆ జటాయు విషయంలో మిక్కిలి శోకాన్ని పొందారు. మొత్తానికి జటా గృద్ధరాజం సంస్కృత్య దానికి ఔర్ధ్వదేహిక క్రియలన్నీ చేసినటువంటి రామచంద్రమూర్తి పితు ప్రియ సఖం, తన తండ్రి గారికి మిక్కిలి స్నేహితుడైనటువంటి జటాయు యొక్క అంత్యక్రియలు చేసినటువంటి రామచంద్రమూర్తి మందాకిని అన్వతరత్ వనోద్దేశాంశ పుష్పితాన్. అక్కడ ఉన్నటువంటి నదులన్నీ కూడా దాటి సీతమ్మను వెతుక్కుంటూ ముందుకు కదిలారు. మార్గమాణస్తు వైదేహీం రాఘవ సహ లక్ష్మణ గోదావరీం అన్వచరత్ వనోద్దేశాంశ పుష్పితాన్. మొత్తానికి గోదావరి నది దగ్గరికి వచ్చారు. గోదావరి నదిని కూడా దాటారు. రామచంద్రమూర్తి ఇంకా దక్షిణ దిక్కుగా సీతాన్వేషణతో వెళ్ళారయ్యా. ఆసేదతు మహారణ్యే కబంధం నామ రాక్షసం. అక్కడ మహారణ్యంలో కబంధుడు అనేటువంటి రాక్షసుడిని సమీపించడం జరిగింది. తత కబంధ వచనాత్ రామ సత్య పరాక్రమ ఋష్యమూక గిరిం గత్వా సుగ్రీవేణ సమాగతః. ఆ కబంధం చెప్పినటువంటి మాట మీద రామచంద్రమూర్తి, సత్యపరాక్రముడైనటువంటి రామచంద్రమూర్తి ఋష్యముఖ పర్వత సమీపానికి వచ్చారు. అక్కడ సుగ్రీవునితోటి ఆయనకి పరస్పరము కలుసుకోవడం, సంభాషించుకోవడం, స్నేహం నేర్పుకోవడం అనేది జరిగింది. తయో సమాగమ పూర్వం ప్రీత్యా హార్దో వ్యజాయత భ్రాత్రా నిరస్త క్రుద్ధేన సుగ్రీవో వాలినా పురా ఇతరేతర సంవాదాత్ ప్రగాఢ ప్రణయస్తయో. మొదట్లోనే వాడిద్దరికి కూడా ఒకరంటే ఒకరికి మంచి సదభిప్రాయం కలిగింది. వారి హృదయంలో అవతల వాళ్ళ మీద స్నేహం చిగురించింది. దాంతో సుగ్రీవుణ్ణి అతని సోదరుడైనటువంటి వాలి మోసం చేసి కోపంతో దూరంగా తరిమి వేశాడని, వాళ్ళిద్దరూ ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం చేత వారి స్నేహం ఇంకా గాఢమైంది. సుగ్రీవుడు కూడా
బాధలో ఉన్నాడు. రామచంద్రమూర్తి కూడా ఆ రకంగా బాధలో ఉన్నారు. సుగ్రీవ రామ స్వబాహువీర్యేణ స్వరాజ్యం ప్రత్యపాదయత్. తన బాహువీర్యంతో, పరిపూర్ణమైనటువంటి తన పరాక్రమంతో రామచంద్రమూర్తి తిరిగి సుగ్రీవుణ్ణి రాజుగా నిలిపారు. వాలినం సమరే హత్వా మహాకాయం మహాబలం. గొప్ప శరీరం ఉన్నటువంటి, గొప్ప బలం ఉన్నటువంటి, గొప్ప పరాక్రమం ఉన్నటువంటి వారిని యుద్ధంలో సంహరించినటువంటి రామచంద్రమూర్తి అతనికి రాజ్యాన్ని మళ్ళీ ఇప్పించారు. యుద్ధములో అనేటువంటి మాట, సమరే అనేటువంటి మాట ఉంది. రాముడికి వాళ్ళకి జరిగింది యుద్ధమా అంటే రామచంద్రమూర్తి చెప్పారు, నీకు నాకు యుద్ధం ఏమిటయ్యా అని. ఆ, యుద్ధానికైనా దేనికైనా ఒక సమవుజ్జీ ఉండాలి. నువ్వు వానరుడివి, నేను క్షత్రియుడిను. నీతో యుద్ధం చేయడానికి రాలేదు, నేను నిన్ను శిక్షించడానికి వచ్చాను అంతే అనేటువంటి మాట రామచంద్రమూర్తి చెప్పారు. మొత్తానికి వారిద్దరి మధ్య జరిగిన యుద్ధంలో రామచంద్రమూర్తి వారిని సంహరించారు అనేటువంటి అర్థం వచ్చేలా చెప్పారు ఇక్కడ. ఈ సమరే అనేటువంటి మాట ఇద్దరికి కూడా 2 సార్లు మనకి మహర్షి వాడడం జరిగింది. ఆశ్చర్యకరం. అంటే యుద్ధంలో వారి వధింపబడ్డాడు అనేది మాటే తప్పు అసలు. రామచంద్రుడికి వారికి యుద్ధం జరగనే లేదు. యుద్ధం అంటూ జరిగితే వారికి సుగ్రీవుడికి మధ్యనే జరిగింది. కాబట్టి ఈ సమరే అన్నది వారి సుగ్రీవుల సమరంలో రామచంద్రమూర్తి ఇతన్ని సంహరించారు అని మాత్రమే చెప్పుకోవాలి తప్ప రామచంద్రమూర్తి యుద్ధం చేశాడు వారితోటి అనేటువంటి మాట కి పొసుగుబడికి దొరకడం కష్టం. సుగ్రీవ స్థాపితో రాజ్యే. సుగ్రీవుడు రాజ్యంలో స్థాపించబడ్డాడు, పట్టాభిషేకం చేయబడ్డాడు రాజుగా. సహిత సర్వవానరై. సమస్తమైనటువంటి వానరులతోటి కూడినటువంటి సుగ్రీవుడు పట్టాభిషేకం పొందాడు. రామాయ ప్రతిజానీతే రాజపుత్రి ఆస్తు మార్గణం. రాజపుత్రి అయినటువంటి సీతమ్మ యొక్క మార్గణం. మార్గణం అంటే వెతకడం, సీతమ్మని అన్వేషించడం, దానిలో పరిపూర్ణమైనటువంటి కృషి చేస్తానని ప్రతిజానీతే ప్రతిజ్ఞ కూడా చేశాడు సుగ్రీవుడు. రామచంద్రమూర్తికి సీతను వెతికించి పట్టుకొస్తాను అనేటువంటి ప్రతిజ్ఞ చేశాడు. ఆదిష్టావానరేంద్రేణ సుగ్రీవేణ మహాత్మన 10 కోట్య ప్లవంగానాం సర్వా ప్రస్థాపితా దిశః. కనీసం 10 కోట్ల మంది వానరములు సీత యొక్క జాడ కనుక్కోవడానికి అన్ని దిశల్లోకి పంపబడ్డారయ్యా సుగ్రీవుడి చేత. సీతాన్వేషణ అనేటువంటి కార్యక్రమం అలా ప్రారంభమైంది. తేషాం నహ విప్రనష్టానాం వింధ్యే పర్వత సత్తమే నృశంసోకాభితప్తానాం మహాన్ కాలోచ్యవర్తత. ఆ రకంగా సీతను వెతుకుతున్నటువంటి మాకు ఒక దారి తప్పిపోయినటువంటి మాకు వింధ్య పర్వత సమీపంలో మిక్కిరి శోకంతో దుఃఖంతో ఉన్నటువంటి మాకు ఎంతకాలమైందో తెలియలేదు. సుగ్రీవుడు విధించినటువంటి కాల పరిమితి దాటిపోయింది. భ్రాతాతు వృద్ధరాజస్య సంపాతిర్నామ వీర్యవాన్ సమాఖ్యాతి స్వ వసతిం సీతాం రావణ మందిరే. ఆ వృద్ధరాజు అయినటువంటి జటాయు యొక్క సోదరుడైనటువంటి సంపాతి, మహావీరుడైనటువంటి వాడు సమాఖ్యాతి స్మ మాతో చెప్పాడయ్యా, మాకు మంచి వార్త ఒకటి చెప్పాడు. ఏమని? వసతిం సీతాం రావణం మందిరే. రావణ మందిరంలో సీత నివసిస్తూ ఉన్నది, రావణ మందిరంలో సీత ఉన్నది అనేటువంటి అద్భుతమైనటువంటి మాటని సంపాతి మాకు చెప్పాడు. సోహం దుఃఖపరీతానాం దుఃఖం తజ్ఞాతీనాం నుదన్ ఆత్మవీర్యం సమాస్థాయ యోజనానాం శతం ప్లుతః. మిక్కిరి దుఃఖంతో నిండినటువంటి నేను, మిక్కిరి దుఃఖంతో ఉన్నటువంటి నా మిత్రుడు ఇతర వానరుల యొక్క దుఃఖాన్ని చూడలేక దాన్ని తొలగించాలి అనేటువంటి ఉద్దేశంతో నా బలమును ఉపయోగించి 100 యోజనాల సముద్రాన్ని దాటేశాను. తత్ర అహం ఏకాం అద్రాక్షం అశోకవనికాంగతాం కౌశేయ వస్త్రాం మలినాం నిరానందాం దృఢవ్రతాం. తీరా నేను అక్కడికి వెళ్ళాక ఒకానొక చోట అశోక వనంలో ఒక ఆవిడ కనపడింది నాకు. కౌశేయ వస్త్రాం, పాతదైనటువంటి ఒక పట్టు వస్త్రం ధరించి ఉంది. మలినాం, మట్టి కొట్టుకుపోయినటువంటి స్థితిలో ఉన్నది. నిరానందం, ఏమీ ఆనందం లేకుండా
శోక సంతప్తురాలై ఉన్నది. దృఢవ్రతాం, కానీ మిక్కిలి పట్టుదలతో ఉన్నది. అటువంటి ఆవిడ, ఒక ఆవిడ నాకు కనపడింది. ఇదివరకు ఎప్పుడు నేను ఆవిడ్ని చూడలేదు. తయా సమేత్య విధివత్ పృష్ట్వా సర్వమనిందితాం అవిజ్ఞానం మయా దత్తం రామనామ అంగుళీయకం. మొత్తానికి నేను ఆవిడ దగ్గరికి వెళ్ళాను. దోషరహితురాలైనటువంటి ఆమెని అనిందితాం, మాటి మాటికి వాడతారు మహర్షి ఈ మాట సీతమ్మ గురించి. అనిందితాం, ఎటువంటి నింద వేయడానికి వీలు లేనటువంటిది, ఎటువంటి నింద ఆరోపణ లేనటువంటిది అటువంటి సీతమ్మను నేను విధివత్ పృష్ట్వా, యథాశాస్త్రంగా ప్రశ్నించాను. అంటే ఆ పరస్త్రీతోటి ఎలా మాట్లాడాలో, ఎంత గౌరవంగా మాట్లాడాలో ఆ రకమైనటువంటి మర్యాదలన్నీ పాటించి నేను ఆవిడని పలకరించడం జరిగింది. రామనామాంగులీయకం అభిజ్ఞానం మయా దత్తం. రామనామములు లిఖించబడి ఉన్నటువంటి, రామ అనేటువంటి దివ్యమైన 2 అక్షరాలు రాయబడి ఉన్నటువంటి ఒక ఉంగరాన్ని, ఆ బంగారపు ఉంగరాన్ని ఆవిడకి నేను ఆనవాలుగా ఇచ్చాను. అభిజ్ఞానం మణిం లబ్ధ్వా చరితార్థో హనుమత చరితార్థోహమాగత. అభిజ్ఞానం ఇచ్చింది ఆవిడ కూడా, రామచంద్రుడికి ఇవ్వను అని చెప్పి తన చూడామణిని నా చేతిలో పెట్టింది. దాన్ని పొందినటువంటి వాడినై, చరితార్థుడనై, ఆనందంతో కృతార్థుడనై, ఈ సృష్టిలో ఎల్లకాలము కూడా నిలిచిపోయేటువంటి పేరు కలిగి ఉండేలాంటి అదృష్టాన్ని పొందినటువంటి వాడినై నేను తిరిగి వెనక్కి వచ్చాను. మయాచ పునరాగమ్య రామస్య అక్లిష్ట కర్మణ అభిజ్ఞానం మయా దత్తం అర్చిష్మాన్ స మహామణి. సాక్షాత్తు మిక్కిరి కాంతితో వెలిగిపోతూ ఉన్నటువంటి ఆ మణిని నేను రామచంద్రమూర్తి చేతిలో పెట్టాను. ఎటువంటి రామచంద్రమూర్తి చేతిలో పెట్టాను? అక్లిష్ట కర్మణ. నేనేదో కష్టపడి వెతికి సీతమ్మను పట్టుకొచ్చి తెచ్చిస్తే గాని దిక్కులేనటువంటి వాడు కాదు రామచంద్రమూర్తి. అక్లిష్ట కర్మ, ఏ పనైనా సులువుగా తనంతట తానే చేసుకోగలిగినటువంటి, నేర్పుగలిగినటువంటి రామచంద్రమూర్తి చేతిలో నేను ఇంత చేసి పట్టుకొచ్చి ఆ విజ్ఞానాన్ని చేతిలో పెట్టాను. అంటే నాకు కీర్తినివ్వడం కోసం, నాకు ఆ కీర్తిని దక్కబెట్టడం కోసం ఆ రామచంద్రమూర్తిని నన్ను పంపించారు తప్ప ఆయనకి చేతకాక కాదు, సీతమ్మను ఆయన కనిపెట్టలేక కాదు, ఆ మాత్రం ఉంగరం ఆయన పట్టుకెళ్ళి ఇచ్చుకోలేక కాదు. కాబట్టి అక్లిష్ట కర్మ అయినటువంటి రామచంద్రమూర్తి చేతిలో నేను ఆవిడిచ్చినటువంటి ఆ కాంతివంతమైనటువంటి అభిజ్ఞానం చూడామణి ఏదైతే ఉందో దాన్ని ఆయన చేతిలో పెట్టాను. శ్రుత్వా తాం మైథిలీం రామః త్వాం శశంసే చ జీవితం జీవితాంతమనుప్రాప్తః పీత్వా అమృతం ఇవ ఆతురః. అటువంటి సీతాక్షేమ వార్త విన్నటువంటి రామచంద్రమూర్తి ఇహనో ఇప్పుడో మరణించేస్తాడు, ఇంక లాభం లేదు, కొనువుపుడితో ఉన్నవాడు అన్నవాడి నోట్లో అమృతం పోస్తే మళ్ళీ వాడు ఎలా తిరిగి అప్పుడే నిద్ర నుంచి లేచినట్లు కరుణలు నిలుపుకుంటూ లేస్తాడు. అలాగే రామచంద్రమూర్తి నేను ఇచ్చినటువంటి సీతా క్షేమ వార్త విన్నటువంటి వాడై మళ్ళీ ఆ జీవితం మీద ఆశ కలిగిన వాడయ్యారు రామచంద్రమూర్తి. రామస్తు ఆశశంసే చ జీవితం. జీవితం మళ్ళీ బాగుండాలి, జీవించి ఉండాలి అనేటువంటి ఆశని రామచంద్రమూర్తి తిరిగి పొందారు నేను చెప్పినటువంటి వార్త వల్ల. తత సముద్రం ఉద్యోజయిష్యన్నుద్యోగం దధ్రే లంకావధే మనః జిఘాంసురివ లోకాంతే సర్వాన్ లోకాన్ విభావసు. మొత్తానికి రామచంద్రమూర్తి ఉద్యోగం చేయాలి, ఉద్యోగం అంటే ప్రయత్నం చేయాలి, సీతం మళ్ళీ తిరిగి సంపాదించుకోసం ప్రయత్నం చేయాలి అనేటువంటి నిశ్చయం కలిగిన వాడై, ఉద్యోజయిష్యన్ ప్రయత్నం చేయుచున్న వాడై, లోకాంతే సర్వాన్ లోకాన్ చిఘాంసు విభావసురివ. కాలాగ్ని ప్రళయకాలం వచ్చేటప్పుడు మొత్తం అంతటిని తగలబెట్టేస్తూ వెళ్ళిపోతుంది, ఏమీ మిగల్చదు. అలాగా ప్రళయాగ్నిలాగా విజృంభించి సమస్తమైనటువంటి లోకాల్ని నశింపజేసేనట్లుగా రామచంద్రమూర్తి లంకావధే మనః దధ్రే. లంకని ఆ రకంగా హింసించాలి, సంహరించాలి, లంకలో ఉన్నటువంటి రాక్షసుని అనేటువంటి మనస్సు ఎందు ఒక కోరికని, ఒక ఆలోచన చేశారు రామచంద్రమూర్తి. తత సముద్రమాసాద్య, సముద్ర తీరానికి వచ్చాం అందరం. నలం సేతుం అకారయత్, నలుడు సేతు చేశాడు అంటం లేదు ఆయన,
రామచంద్రమూర్తి నలుడి చేత సేతువుని కట్టింపించారు, సేతువుని చేయించారు. రా రామచంద్రమూర్తికి అసలు సేతు అవసరమా అంటే అవసరమే లేదు. ఒక బాణం వేస్తే సమస్త సముద్రం ఎండిపోతుంది, నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు ఆ ఇసుక తిన్నలో. కానీ రామచంద్రమూర్తి సేతువుని కట్టించారు. దానికి నలసేతువు అని పేరు. ఎన్ని యుగాలైనా సరే నలుడికి ఆ ఖ్యాతి రామచంద్రమూర్తి కట్టబెట్టారు. కాబట్టి నలుడి చేత సేతువుని కట్టింపించారు రామచంద్రమూర్తి. అత అతరత్క అతరత్కపి వీరాణం వాహిని తేన సేతునా ఆ సేతువు మీద వాహిని వానరసేన మొత్తం, కపి వీరాణం వాహిని వానర శ్రేష్ఠుల యొక్క సేన అతరత్ తరించేసింది, దాటేసింది సముద్రాన్ని. ఆ పక్కన ఉన్నటువంటి లంకా నగరం దాకా నడుచుకుంటూ వెళ్ళిపోయింది. ప్రహస్తమవధీన్నీలః కుంభకర్ణం తు రాఘవః. నీలుడు ప్రహస్తుని సంహరించాడు, రాముడు కుంభకర్ణుని సంహరించాడు. లక్ష్మణో రావణ సుతం, లక్ష్మణుడు మేఘనాథుడిని సంహరించాడు. స్వయం రామస్తు రావణం. మొత్తం ఒక సుమారు 100 సర్గల్లో ఉన్నటువంటి ఆ యుద్ధకాండ అంతటినీ కూడా ఒకే ఒక శ్లోకంలో అవగొట్టేశారు హనుమస్వామి. ఎంతసేపు వర్ణించినా వర్ణించదు రాముని యొక్క పరాక్రమం, లక్ష్మణుడి పరాక్రమం, ఇవన్నీ కూడా. ఏం లేదు, ఒకటే శ్లోకం. సముద్రం దాటి వచ్చారట, సేతు కట్టింపించారు, సేన అంతా దాటింది, అక్కడి వరకు బాగానే ఉంది. ఇంకా తర్వాత యుద్ధకాండ అంతా అయిపోయింది ఒక శ్లోకంలో. 4 వాక్యాలు, ఒక్కొక్కటి 8 అక్షరాలు. ప్రహస్తం అవధీత్ నీలః, నీలుడు ప్రహస్తుని సంహరించాడు. కుంభకర్ణంతు రాఘవ, కుంభకర్ణుని రామచంద్రుడు సంహరించారు. లక్ష్మణో రావణ సుతం, లక్ష్మణుడు రావణసుతుణ్ణి అయినటువంటి మేఘనాథుడిని సంహరించారు. స్వయం రామస్తు రావణం, స్వయంగా రామచంద్రమూర్తి తానే రావణాసురుణ్ణి. ఏమిటి అన్నిటికీ తర్వాత సంహరించను 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 అని పెట్టుకోవాలి మొత్తం 4 సార్లు. ఆ సంహరించిన అనేది ఒకసారి చెప్తారు. తక్కిన వాళ్ళు ఏం చేశారని మనం అదే క్రియాపదం అన్ని చోట్లకి తెచ్చుకోవాలి. కాబట్టి ప్రహస్తం అవధీన్నీలః కుంభకర్ణంతు రాఘవః లక్ష్మణో రావణ సుతం స్వయం రామస్తు రావణం. మన ఇన్నాళ్ళు పట్టింది మనకి యుద్ధకాండ ఒక శ్లోకంలో తేల్చి పారేస్తారు హనుమస్వామి భరతుడి దగ్గర. శక్రేణ సమాగమ్య యమేన వరుణేన చ మహేశ్వర స్వయంభూభ్యాం తథా దశరథేన చ. రామచంద్రమూర్తి యుద్ధం అంతా అయిపోయిన తర్వాత ఆ రకంగా భరత, ఇంద్రుడు, యముడు, వరుణుడు, పరమేశ్వరుడు, అలాగే బ్రహ్మ, దశరథ మహారాజు, వీళ్ళందరినీ కలుసుకున్నారయ్యా. వాళ్ళందరూ దిగి వచ్చారు రామ దర్శనం కోసం. వాళ్ళందరినీ చూశారు రామచంద్రమూర్తి. తైశ్చ దత్తవర శ్రీమాన్ ఋషిభిశ్చ సమాగతైః సురర్షిభిశ్చ కాకుత్సో వరాన్ లేభే పరంతపః. ఆ రకంగా అక్కడికి వచ్చినటువంటి సమస్తమైనటువంటి ఋషులు, దేవతలు, దేవర్షులు, వీళ్ళందరూ కూడా రాముడికి అనేకమైనటువంటి వరాలను ఇచ్చారు. ఆ వరాలన్నీ పొందారు రామచంద్రమూర్తి. సతు దత్తవర ప్రీత్యా వానరైశ్చ సమాగతః పుష్పకేన విమానేన కిష్కింధాం అభ్యుపాగమత్. ఎక్కడ బయలుదేరారో మళ్ళీ అక్కడికి. ఆ, రామచంద్రమూర్తి అందరి చేత వరములు పొందినవాడై, మిక్కిలి ప్రీతితోటి సమస్త వానరములతో కూడిన వాడై పుష్పక విమానం మీద మళ్ళీ కిష్కింధాం అభ్యుపాగమత్, కిష్కింధ దగ్గరికి వచ్చారయ్యా. తం గంగాం పునరాసాద్య వసంతం ముని సన్నిధౌ అవిఘ్నం పుష్య యోగేన. ఆ రకంగా రామచంద్రమూర్తి మళ్ళీ తిరిగి గంగా నది దాకా వచ్చారు, ముని సమీపంలో నివసిస్తూ ఉన్నారు. తం, అటువంటి రామచంద్రమూర్తిని పుష్యయోగేన అవిఘ్నం, ఏ విఘ్నములు లేకుండా, పుష్యయోగేన పుష్యమి నక్షత్ర సంబంధము చేత విఘ్నములు తొలగుతాయని ప్రసిద్ధి. అవిఘ్నం పుష్యయోగేన, ఆ పుష్యమి యోగంలో, పుష్యమి నక్షత్రం ఉన్నటువంటి సమయంలో ఎటువంటి విఘ్నములు లేకుండా, స్వహ రేపు ఉదయాన్నే
రామం ద్రష్టుమర్హసి. రామచంద్రమూర్తిని దర్శనం చేసుకోబోతూ ఉన్నావయ్యా, రేపు చూడబోతూ ఉన్నాయా. ఏ రామచంద్రమూర్తిని నువ్వు 14 సంవత్సరాలు చూడక బెంగ పెట్టుకుని ఉన్నావో, ఏ క్షణంలో ఇక రామచంద్రమూర్తి కనపడకపోతే నేను ప్రాయోపవేశం చేస్తాను అనేటువంటి దీక్ష వహించి దాన్ని అమలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నావు ఓ భరత, అటువంటి రామచంద్రమూర్తి నిర్విఘ్నంగా పుష్యమి నక్షత్ర యోగంలో స్వహ రేపు ఉదయాన్నే ద్రష్టుమర్హసి, నువ్వు చూడబోతూ ఉన్నావయ్యా అని చెప్పి చల్లటి వార్తని చెప్పారు హనుమత్ స్వామి భరతుడితో. తతస్స వాక్యై మధురైర్హనుమతో నిశమ్య హృష్టో భరత కృతాంజలి. ఉవాచ వాణీం మనసా ప్రహర్షిణీం చిరస్య పూర్ణః ఖలు మే మనోరథ. ఆ రకంగా భరతుడు మధురాతి మధురమైనటువంటి హనుమంతుని మాటలు చెవిన పడగానే సంతోషించి రెండు చేతులు ఎత్తి హనుమంత స్వామికి నమస్కరించి అంజలి ఘటించి మనసుకు సంతోషం కలిగేలాగా ఇన్నాళ్ళకి నా కోరిక తీరింది కదా, ఆహా అని ఒక కేక పెట్టాడు భరతస్వామి. మనం సప్తవింశత్యధిక శతతమంలోకి ప్రవేశిస్తూ ఉన్నాం. 127 సర్గలోకి వస్తూ ఉన్నాం. శ్రుత్వాతు పరమానందం భరత సత్య విక్రమ పృష్టమాజ్ఞాపయామాస శత్రుఘ్నం పరవీర. వెంటనే భరతుడు నువ్వు శత్రుఘ్ని పిలిచారు. శత్రుఘ్నుడు పరిగెత్తుకుంటూ వచ్చారు. అన్నయ్య పిలిచావా? ఆయనకి మిక్కిరి సంతోషంతో శత్రుఘ్ని ఈ రకంగా ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు భరతుడు. దైవతాని చ సర్వాణి చైత్యాని నగరస్య చ సుగంధమాల్యైః వ్యాధిత్రైః అర్చంతు శుచయో నరాః. శత్రుఘ్న, నువ్వు సమస్తమైనటువంటి మానవులు కూడా, మన నగరంలో ఉన్న వాళ్ళందరూ కూడా ముందు మంగళ స్నానాలు చేయాలి, మడిబట్టలు కట్టుకోవాలి. నగరంలో ఉన్నటువంటి సమస్తమైన దేవతల తలుపులు తెరిపించండి. అన్ని అన్ని 4 రహదారుల కూడల్లో కూడా, మంటపాల అన్నిటిలో కూడా సుగంధపు నీళ్లతోటి కల్లాపి చెల్లించండి. రాజుకు తలుచుకుంటే దెబ్బలకు కొదవా అని ఏదైనా చేయగలరు. మంచి గంధం అరగదీసి దాన్ని నీళ్లలో కలిపి దానితోటి కల్లాపి చల్లాలి మొత్తం రహదారులన్నీ. అది రామచంద్రమూర్తికి చేస్తే కనీసం ఆ మాత్రం చేయాలి. అలాగా చతుష్పథములు, మండపాలు అన్నీ కూడా మంచి మంచి పువ్వులు దండలు కట్టేయండి. ఏదైనా కార్యక్రమం వస్తుంటే మనం మందిరాలకు ఎన్నెన్ని పూల దండలు వేలాడ కడతాం, ఎంత ఆనందపడతాం. ఆ ఏమీ ఎక్కడ సంకోచం లేకుండా 4 రోడ్ల కూడల్లోను, మంటపంలోను, భవనాలకి అన్నిటికీ కూడా ఆ పుష్పమాలలతోటి, వాద్యాలతోటి, మంగళ వాద్యములతోటి మొత్తం అంతా మారుమ్రోగిపోవాలి మన యొక్క నగరం అంతా కూడా. మాతా స్తుతి పురాణజ్ఞా సర్వే వైతాళికాస్తథా సర్వే వ్యాధిత్ర కుశలాః గణికాశ్చైవ సంఘశః రాజదారాః తథా మాత్యాః సైన్యాః సేనాంగనాగణాః బ్రాహ్మణాశ్చ సరాజన్యాః శ్రేణిముఖ్యాస్తథా గణాః అభినిర్యాంతు రామస్య ద్రష్టుం శశినిభం ముఖం. మా రామచంద్రమూర్తి యొక్క చంద్రుడితో సమానంగా వెలిగిపోయేటువంటి ముఖారవిందాన్ని లేదా ముఖచంద్రుణ్ణి దర్శించడానికి పరుగు పరుగున రమ్మన్నానని చెప్పు. ఎవరెవరికి చెప్తావు? సూతాహ, సూతులు. సూతులు అంటే సాధారణంగా ఆ ఆ, స్తుతులు, పురాణములు తెలిసిన వాళ్ళు అని అర్థం. సూత పౌరాణికుడు అంటూ ఉంటాం. వాళ్ళకి బాగా పురాణ విద్య బాగా తెలిసినటువంటి వాళ్ళందరూ ఆ సూతులు. రకరకాల అర్థాలు ఉన్నాయి. సూతుడు అంటే ఆ రథాన్ని నడిపేవాడు అనేటువంటి అర్థం కూడా ఉంది. సూతుడు అంటే ఒక క్షత్రియుడికి ఒక నిమ్నజాతి స్త్రీ ఎందుకు పుట్టినటువంటి కుమారుడికి కూడా సూతుడు అనేటువంటి పదం ఉన్నది. కర్ణుడి సూతపుత్ర అనేటువంటి సూత అనేటువంటి మాట మనం వింటూ ఉంటాం. అలాగే రకరకాల అర్థాలు ఉన్నాయి. కానీ ఇక్కడ స్తుతులు, పురాణములు తెలిసినటువంటి వాళ్ళందరూ సూతులు. పురాణజ్ఞులు, పురాణాలు బాగా తెలిసిన వాళ్ళందరినీ పిలవండి. సమస్తమైనటువంటి వైతాళికాహ అంటే స్తోత్ర పాఠకులు, జయ జయధ్వానాలు చేస్తూ వారి యొక్క
వంశ పారంపర్య చరిత్ర అంతటినీ కూడా కీర్తించేటువంటి వారు వైతాళికులు. అలాగే సర్వేవ అదిత్ర కుశలాహ, సమస్తమైనటువంటి మంగళ వాయిద్యములు వాయించే వారందరూ కూడా వారి వారి వాద్యాలతోటి వారి వారి పరికరాలతోటి రావాలి. సంఘశః గణికాహ, గణికాహ, గణికాహ అంటే వేశ్యలు అని అర్థం. అంటే మనం ఇప్పుడు సంఘంలోని పరిస్థితులు మారిపోవడంలో వేశ్య అనేటువంటిది ఒక నిందార్థకమైనటువంటి మాటగా మనం వాడినప్పటికీ కూడా ఆనాటి పరిపాలనా కాలంలో వేశ్యలకు ఒక ప్రముఖమైనటువంటి స్థానం ఉండేది. దశరథ మహారాజు ఆ రాజ ఆ, యాగం చేసేటప్పుడు, అశ్వమేధ యాగం చేసేటప్పుడు ఆ ఈ ఋష్యశృంగ మహర్షిని తీసుకురావడానికి వీళ్ళనే పంపించారు. అంటే అర్థం ఏమిటి? ఆ రాటి రాజ పాలనలో వీళ్ళకి సముచితమైన స్థానం ఉండేది, వాళ్ళు చేసేటువంటి పనులు కొన్ని ఉండేవి, వాటిని సాధించుకురావడానికి వాళ్ళు ఉపయోగపడేవారు. రాజతంత్రంలో కొన్ని వాళ్ళ ద్వారా పనులు కొన్ని సాధించవలసి ఉంటుంది. కాబట్టి వాళ్ళకి ప్రముఖమైన స్థానము గౌరవము ఉండేది. వాళ్ళని ఏదో నీచంగా చూడడం తక్కువగా చూడడం అనేది లేదు. వాళ్ళకి రాజ అంతఃపురంలోకి ప్రవేశం ఉండేది. అంతఃపుర పవిత్రమైనటువంటి అంతఃపుర స్త్రీ కూడా వాళ్ళకి నమస్కారాలు పెట్టేవారు. కాబట్టి వారి స్థానం వారికి ఆ రోజు ఉండేది ఆ రాజపాలన వ్యవస్థలు. కాబట్టి వాళ్ళందరూ కూడా రావాలి. రాజదారాహ, రాజపుత్రులందరూ రావాలి. అలాగే అమాత్యాహ, మంత్రులందరూ రావాలి. సైన్యాహ, సేనలన్నీ రావాలి. సేన అనేటువంటి వాడికి ఇక్కడ ధనం తీసుకుని రాజ్యాన్ని రక్షించేటువంటి వాళ్ళు సేన అనిపిస్తారు. దేశభక్తితోటి అప్పుడు కొంతమంది ఏమీ సరైనటువంటి శిక్షణ అది లేకపోయినా దేశాన్ని రక్షించే పనులు కొన్ని చేయవచ్చు, వాళ్ళని సేన అనడానికి లేదు. సేన అంటే ప్రత్యేకమైన తరబేదు పొంది జీతం తీసుకుంటూ ఈ దేశాన్ని రక్షించేటువంటి కార్యక్రమంలో ఉన్న వాళ్ళని సేన అని పిలవాలి. వాళ్ళని సేనాంగనాగణాహ అంటే ఒక్కొక్కసారి ఈ పర్వతాలు అడవుల్లో ఉండేటువంటి ఆ కోయవాళ్ళని వీళ్ళని కూడా కొన్ని రకాలైనటువంటి యుద్ధాలకు పిలుస్తారు. వాళ్ళు చేయగలిగినట్టుగా మామూలుగా నాగరికులైనటువంటి వాళ్ళు యుద్ధాలు కొన్ని చేయలేరు. కాబట్టి అలాగ ఉన్నటువంటి అటవీ ప్రాంతాల్లో ఉండేటువంటి బాగా బలిష్ఠులైనటువంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళని కూడా తీసుకురావాలి. స్త్రీ సమస్తమైనటువంటి ఆ సరాజన్యా, రాజుల యొక్క సమూహం రాజన్యం అంటే. కాబట్టి సరాజన్య అనేకమైనటువంటి రాజుల సమూహాలతో పాటు బ్రాహ్మణాశ్చ, వేదమంత్రాలు చదివేటువంటి బ్రాహ్మణ గణము, శ్రేణి ముఖ్యాహ, వర్తకులు మొదలైనటువంటి వాళ్ళు, ఇతర వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళు, అంటే నాలుగు కులాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా, తథా మరియు గణాహ, ఆయా వృత్తుల వారి గణాలు ఏవైతే ఉన్నాయో, సమూహాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ రావాలి. దేనికోసం అండి ఇంత పరుగు పరుగును రావడం? ద్రష్టుం శశి నిభం రామస్య ముఖం, చంద్రుడితో సమానమైనటువంటి మా రామచంద్రుని యొక్క ముఖాన్ని చూడడానికి రావాలి వీళ్ళందరూ. రామచంద్రుని ముఖ దర్శనం చేసుకోవడానికి రావలసి ఉంది. భరతస్య వచ శ్రుత్వా శత్రుఘ్న పరవీరః విష్టీరనేక సాహస్రీశ్చోదయామాన మాస భాగశః. శత్రు సంహారకుడైనటువంటి శత్రుఘ్నుడు, పరవీర శత్రుఘ్న, శత్రుంజయుడైనటువంటి శత్రుఘ్నుడు భరతుని మాటను విన్నవాడై అనేక సాహస్రీ, వేల కొద్దీ అంటే అనేక వేల మంది అయినటువంటి విష్టీ భాగశః చోదయామాస, పనులు చేసేటువంటి వాళ్ళని, అంటే రకరకాల పనులు కార్యక్రమాలు చేసేటువంటి కార్మిక సేన ఏదైతే ఉంటుందో వాళ్ళందరినీ కూడా ఆయన ప్రేరేపించాడు. ఏమని? మీరు వీధులు శుభ్రం చేయండి, మీరు ఇక్కడ శిల్పాలు కట్టండి, మీరు ఇక్కడ తోరణాలు కట్టండి, మీరు ఇక్కడ పూలతోటి పూల దారాలు దండలు కట్టండి, మీరు ఈ ప్రాంతం అంతా దీపాలతోటి వెలుగులు నిండేలా చేయండి అని చెప్పి ఎవరు పని చేసేటువంటి వాళ్ళు వాళ్ళు అలాగే రకరకాల పనులు చేసేటువంటి వాళ్ళని వేల మందిని ఆ పనులు పెట్టాడు శత్రుఘ్నుడు. సమం కురుత నిమ్నాని విషమాని సమాని చ స్థానాని తు నిరస్యంతాం నందిగ్రామాది తప్పరం. నందిగ్రామం నుంచి అయోధ్యకు వెళ్లే దారి మొత్తంలో ఎక్కడ రహదారిలో ఎత్తుపల్లాలు ఉండడానికి వీల్లేదు. దేశ ప్రధాని రాజమండ్రియో ఏదో చిన్న ఊరో చూడడానికి వస్తున్నారు అనుకోండి,
మొత్తం కొత్త రోడ్లు పడిపోతాయి, కొత్త రహదారులు పడిపోతాయి. ఆయన వెళ్ళేటువంటి వాహనం ఎత్తు పొలాలు, ఎగుడు దిగుళ్ళు, కుదుపులు ఉండడానికి వీల్లేదు, గోతుల్లోంచి వెళ్ళడానికి వీల్లేదు. కాబట్టి సమంకురుత నిమ్నాని, లోతులు గోతులు ఉంటే వాటన్నిటిని పూడ్చిపెట్టండి. విషమాని సమాని చ, ఎగుడు దిగుడుగా ఉన్న ప్రాంతాలన్నీ కూడా సమానంగా ఉండేలా చూడండి. రోడ్స్ అండ్ బిల్డింగ్స్ వాళ్ళకి అప్పచెప్తూ ఉన్నారు ఈ పనులన్నీ కూడా. ఆ ఆ ఆ ఆ రహదారులన్నీ కూడా చక్కగా ఉండేటువంటి చూడండి. స్థానాని తు నిరాశ్యంతాం, ఆ స్థానములన్నీ తొలగింపబడుగాక. అంటే అడ్డంగా ఉన్నవన్నీ కూడా ఎన్క్రోచ్మెంట్స్ అంటారు వాటి, అవన్నీ కూడా తొలగించబడుగాక. రహదారులన్నీ కూడా చక్కగా చేయబడుగాక. నందిగ్రామం నుంచి అయోధ్యకు వెళ్ళే మార్గంలో ఉన్న పల్లాలన్నీ పూడ్చేయండి, ఎత్తులన్నీ తగ్గించేయండి, నేలంతా సమంగా ఉండేలా చూడండి. దాని మీద చొచ్చుకొచ్చేటువంటి స్థానాలు అవి ఏమన్నా ఉంటే వాటన్నిటిని కూడా పక్కకి తొలగించండి. సించంతు పృథివీం కృత్స్నాం హిమసీతేన వారిణ, సమస్తమైనటువంటి భూమిని కల్లాపు చల్లేసేయండి. ఏదో ఆ వీధి ఒకటి చల్లి మా ఇంటి ముందు ఒకటి కల్లాపు చల్లుకున్నా ఒకటి కుదరదు. సించంతు పృథివీం కృత్స్నాం, ఎందుకని? ఈ సమస్త పృథివీ ఇక్ష్వాకుంది. ఇక్ష్వాకూణామియం భూమి సశైలవన కానన, తాం పాలయతి ధర్మాత్మా భరత. రామచంద్రమూర్తి చెప్తాడు వాలితోటి, ఏమయ్యా నీకేంటి సంబంధం, నన్ను అడక్కు. ఈ భూమి మొత్తం కూడా ఇక్ష్వాకుది, మేమే రాజులం దానికి. దాన్ని ఇప్పుడు భరతుడు పాలిస్తూ ఉన్నాడు. అటువంటి భరతుడు పాలిస్తున్న చోట ఇటువంటి అపచారాన్ని, అధర్మాన్ని నువ్వు చేసావు కాబట్టి భరతుడి యొక్క ప్రతినిధిగా నేను నిన్ను శిక్షించడానికి వచ్చాను. అది రామచంద్రమూర్తి చెప్పిన మాట. ఇక్ష్వాకూణాం ఇయం భూమి, అయోధ్య ఒకటి కాదు ఇక్ష్వాకుది. అయోధ్య ఒకటి పాలించలేదు ఇక్ష్వాకులు, భూమి మొత్తాన్ని పాలించారు. కాబట్టి ఇప్పుడు రామచంద్రమూర్తి వస్తున్నప్పుడు వాళ్ళ సమస్త రాజ్యంలోనూ కల్లాపు జల్లాలి, సమస్త రాజ్యంలోనూ దుమ్ము ధూళి లేకుండా నీరు జల్లాలి. సించంతు పృథివీం కృత్స్నాం, కృత్స్నాం పరిపూర్ణముగా ఈ భూమి మొత్తాన్ని ఆ నీళ్లు జల్లండి. ఈ భూమి మొత్తం మీద ఎటువంటి నీళ్లు? హిమ సీతేన వారిణ, చల్లని నీళ్లతోటి భూమి అంతా కూడా కల్లాపి జల్లబడాలి, తడపబడాలి. తతో అభ్యవకి అభ్యవకిరన్ త్వన్యే రాజైః పుష్పైశ్చ సర్వతః. అలా పల్లాపి జల్లడం అయిపోయిన తర్వాత సమస్త ప్రదేశంలోనూ కూడా పేలాలు జల్లండి, పుష్పాలు జల్లండి. రామచంద్రమూర్తి వచ్చే దారి మొత్తం పుష్పమయమైపోవాలి. ఎక్కడా కూడా పుష్పం లేనటువంటి మామూలు నేల కనపడడానికి వీల్లేదు. ఆ రకంగా పవిత్రమైనటువంటి కార్యక్రమాలు జరిగేటప్పుడు పేలాలు అనేటువంటి జల్లడం అనేది ఒక ఆచారం. మరి హోమ ప్రక్రియలోనూ అలా ఉంటుంది, వివాహాది ప్రక్రియల్లోనూ కూడా పేలాలు లాజహోమము అంటారు దాన్ని. కాబట్టి వాటిని వాడడం ఉంటుంది. కాబట్టి లాజైశ్చ పుష్పైశ్చ సర్వతః అభ్యకిరంతు, వాటన్నిటిని అన్ని చోట్ల జల్లండి. సముచ్ఛ్రిత పతాకాస్తు రథ్యాః పురవరోత్తమే, శోభయంతు చ వేష్మాని సూర్యస్య ఉదయనం ప్రతి. మన పురంలో, శ్రేష్టమైనటువంటి అయోధ్యాపురంలో రథ్యాః, రథ్య అంటే రథం వెళ్ళేటువంటి మార్గము, అంటే వీధి. ఆ వీధి అంతా కూడా సముచ్ఛిత పతాకాః, బాగా ఎత్తుగా ఎగరవేయబడినటువంటి పతాకములు ఉండాలి. సూర్యస్య ఉదయనం ప్రతి, రేపు ఉదయం సూర్యుడు ఉదయించే లోపుని, రాత్రి వచ్చి చెప్పాడు హనుమత్ స్వామి, రేపు ఉదయం సూర్యోదయానికి పూర్వమే వేష్మాని శోభయంతు, ప్రతి ఇల్లు కూడా అలంకరించబడిపోవాలి, ప్రతి ఇంటికి దీపాలు వెలిపెట్టేయండి. ఎక్కడా కూడా ఆ శోభాహీనమైనటువంటి దృశ్యం కనపడడానికి వీల్లేదు. కళకళ కళకళ ఆడిపోవాలి మన అయోధ్య అంతా. ఎందుకని? రామచంద్రమూర్తి వస్తూ ఉన్నారు. రామచంద్రమూర్తి వస్తున్నప్పుడు ఎలా పెట్టుకోవాలి ఇల్లు? ఆయన వస్తున్నప్పుడు మనం ఈ దుమ్ము ధూళితోటి కొట్టుకుపోయి ఉంటామా? ఎంత అందంగా పెట్టుకోవాలి ఇల్లు. మరి ఇంటికి పెద్దవారు వస్తున్నారు, గురువులు వస్తున్నారు ఉంటేనే ఎన్నో శుభ్రం చేసుకుంటామే. రామచంద్రమూర్తి సాక్షాత్తుగా ఆయనే వచ్చేస్తుంటే ఇంకెన్ని చేసుకోవాలి. కాబట్టి మీరందరూ కూడా ఉదయం సూర్యోదయం లోపల ఇవన్నీ మీరు పూర్తి చేయాలి. శ్రద్ధాముక్త పుష్పైశ్చ
సుగంధై పంచవర్ణకై రాజమార్గం అసంబాధం కిరంతు శతసో నరాహ. వందల కొద్ది నరులు మనుషులు ఆ మంచి సుగంధములతోటి పంచవర్ణములు కలిగినటువంటి రకరకముల రంగులు కలిగినటువంటి పుష్ప పంక్తులతోటి పుష్పముల దండలతోటి అసంబాధం రాజమార్గం కిరంతు, ఏమాత్రము చోటు లేకుండా దగ్గరగా ఈ పూల మాలన్నీ కట్టాలి. అక్కడోటి అక్కడోటి దూర దూరంగా కట్టేసామంటే కుదరదు. అందులో కొన్ని వాడిపోయినవి, కొన్ని ఇంకెక్కడి నుంచో పీక్కొచ్చినవి, అది కుదరదు. అప్పుడే తయారైనటువంటి పంచవర్ణములతో ఉన్నటువంటి పూలతోటి అసంబాధం దగ్గరగా కట్టండి. ఎంత వివరంగా చెప్తున్నాడు చూడండి శత్రుఘ్నుడు. అలా ఉండాలి నాకు, ఎప్పటికీ రేపు పొద్దున్న కల్లా ఉండాలి. ఇప్పుడు ఎంత అయింది? రాత్రి అయిపోతూ ఉన్నది. రేపు పొద్దున్నలోకి ఇవన్నీ అయిపోవాలి, దీపాలన్నీ వెలిగించేయాలి, అన్ని శుభ్రం చేసేయాలి, అంతా చల్లని నీళ్లు చల్లేయాలి, అంతా ఎక్కడ చూసినా పేరాలు పుష్పములే కనపడాలి. తతశ్చాసనం శ్రుత్వా శత్రుఘ్నస్య ముదాన్వితాః. ఒక 8 మంది చెవులు ఎక్కించుకుని ఆ భరతుడి యొక్క శత్రుఘ్నుని యొక్క శాసనం అంతా విన్నారు. 8 మంది ఎవరయ్యా అంటే మంత్రులు ఉన్నారు 8 మందికి దశరథ మహారాజుకి. వాళ్ళు ఇంత కఠినమైనటువంటి శాసనం చెప్తున్నటువంటి భరతుడి మాటని ఆ ఆ వాళ్ళందరూ విని గబగబా బయటికి పరిగెట్టేశారు. ఎందుకని సమయం లేదు, రేపు ఉదయమే వచ్చేస్తున్నారు రామచంద్రమూర్తి. కాబట్టి రేపు ఉదయం లోపల ఈయన ఒకటా రెండా వందల కొద్ది పనులు చెప్పేశాడు గబగబ. ఎవరోని పిలవాలో చెప్పాడు, ఎంతెంతమంది సిద్ధంగా ఉండాలో చెప్పాడు. బహుశా అందరూ ఈ రహదారులు బాగు చేసే కార్యక్రమం ఒకటి దానికే 3 సమయం పట్టేస్తుంది. పొద్దున్న లోపల అయిపోవాలండి, బాగు చేయాలి, దాన్ని కల్లాపు జల్లాలి, దానికి పువ్వులు పెట్టాలి, ప్రతి ఇల్లు శుభ్రం చేయాలి, ప్రతి ఇంటికి దీపాలు పెట్టాలి, పువ్వులు కొయ్యాలి, దండలు కట్టాలి, ఆ దండలు దగ్గరగా ఉండేలాగా అలంకరించాలి, సూర్యోదయం లోపల అయిపోవాలి. దృష్టి జయంత విజయ సిద్ధార్థశ్చ అర్థ సాధక అశోక మంత్రపాలశ్చ సుమంత్రశ్చాపి నిర్యయు. మన సుమంత్రుడు కూడా ఉన్నాడు అందులో. పరుగును వీళ్ళందరూ కూడా శత్రుఘ్న శాసనాన్ని అమరపరచడానికి పరిగెట్టినవ్వండి, పరిగెట్టి అందంగా చేయనివ్వండి. వాళ్ళకు కొంచెం సమయం ఇద్దాం, తొందర పెట్టద్దు. మనం శత్రుఘ్నుడు తొందర పెడితే పెట్టచ్చుగా. మనం మళ్ళీ ఆదివారం నాడు కలుసుకున్నప్పుడు వాళ్ళు అప్పుడు ఏం చేశారు, ఏమైంది, రామచంద్రమూర్తి ఎలాగా ఆ సమీపానికి వచ్చారు, భరత రామ సమాగమం ఎంత సుందరంగా జరిగింది, ఇవన్నీ మనం మాట్లాడుకుందాం. మనం 127వ సర్గలో 17+100 సర్గ 127 సర్గలో ఒక 10 శ్లోకాలని మనం 11 శ్లోకాలని మనం పూర్తి చేసుకున్నాం. తర్వాత మనం ముందుకు కదులుదాం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. స్వస్తి.